साईनाथ महाराज की जय। सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त। మనందరికీ కూడా పరమ పవిత్రమైన రోజుగా భావించాలి. విద్యానగర్లోని శ్రీ సాయిబాబా మందిరం నాతో కూడా వార్షికోత్సవంగా మాస్టర్ గారు మనందరం కలిసి అవకాశం ఇచ్చడానికి ఆయన కృతజ్ఞతలు తెలుసుకుంటూ ఈ మందిరం యొక్క కుటుంబవర్గాలు వార్షికోత్సవంలో ఉన్న అంతరార్థం ఏంటి, మందిరాలు ఇవన్నీ కూడా మనం ఒకసారి తిరిగి మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఏమంటే మాస్టర్ గారితో ముఖాముఖి, శరదాలతో ముఖాముఖి. ముఖాముఖి అంటే ఎదురెదురుగా కూర్చుని మాట్లాడుకోవడం, ఎదురుగా ఉంటూ వారి యొక్క జీవితాన్ని కావచ్చు, వారి యొక్క జీవన విధానం కావచ్చు, వారి యొక్క జీవన స్మరణ కావచ్చు దర్శించడం. ముఖాముఖి అంటే మాట్లాడమే అనే భావన మనకు కలుగుతుంది. ఎదురుగా ఆయన ఉన్నారు, ఆయన ఎదురుగా మనం ఉన్నాము. మనం ఏమి గ్రహించాం? ఆయన బాహ్యమైన దేహాన్ని చూస్తున్నామా, లేకపోతే ఆయన బాహ్యాన్ని కూర్చుని దర్శిస్తున్నామా? కూర్చుని ఉన్నాడు కదా, ముఖాన్ని ఎలా కూర్చున్నాడు, మతాన్ని కూర్చున్నాడు అని భావనుకున్నాము. అది మామూలుగా చూడడం. దర్శించడం అంటే ఆయన కూర్చున్న విధానంలో ఉన్న అంతరార్థం ఏంటి? ఆ అంతరార్థం ఏంటంటే మనసు విశాలత్వం కావాలి. బాబా యొక్క తత్వం సంకుచమైన మన దృష్టితో చూస్తే బాబా ఎవరికి అర్థం కాలేదు. విశాలమైన దృష్టి చూస్తే శ్రీ సాయి యొక్క ఆంతర్యం అర్థమవుతుంది. అంటే భరతాన మహర్షి యొక్క స్థితిని సంకుచితమైన మనం చూస్తే మామూలు మానవ దేహం. అలాగాక విశాలతను చూస్తే అందులో కనబడేది మనకి భగవంతుని యొక్క దివ్యత్వం. ఆ ప్రతిష్ఠంలో కూర్చున్న అంతరాత్మను పూర్వమాసనం అంటే కావేరు. మహర్షి గారి ఎలా పూర్వమాసం అంటుంది అని మీరు అడగాలనుకుంటే, మామూలుగా బృందావనంలో మహర్షి గారు అలంకరిస్తున్నప్పుడు మీరందరూ చూసే ఉంటారు. ఆ పుల్లతో మహర్షి గారు డిజైన్ చేసుకుంటారు. ఆ డిజైన్ చేసినప్పుడు పైన ఫోటో చూస్తూ ఉంటారు. అంటే అలా ఈ రెండు కాళ్ళు ఇట్లా ఉంటుంది. ఎందుకు పూర్వమాసనము అంటున్నాము? కాదేలు అమృతం రావడానికి, అమృతం తిరగడానికి ఆ మంగళ పర్వతం అది సముద్రంలో నిలుగుతుంటే దాన్ని మోయడానికి మహావిష్ణువు కావేరు అవతారం ఇచ్చాడు. అంటే ఆ పర్వతాన్ని తాను మోసాడు, మోసి అమృతాన్ని అందించాడు. అలాగే భరద్వాజ మహర్షి గారు సమాజం కోసం, సమాజ హితం కోసం ఆయన తన జీవితానంతా దాని వచ్చారు. దర్శించడమా చూడడమా? ముఖాన్ని నేరుగా చూసుకుంటే కాదు, ఆ దర్శించడంలో మన అంతరార్థం గ్రహించాలి. ఏ భావంతో మనం దర్శిస్తున్నాం. అంతేకాకుండా కావేరు గుడ్లు పెట్టేస్తుంది, ఇసక కట్టేస్తుంది, అక్కడ దూరంగా ఉంటుంది. దూరంగా ఉంటూ తన మనసు చేత ఆ గుడ్లని పిల్లలుగా చేస్తుంది అంటారు. మనం డిస్కౌంట్ చూస్తూ ఉన్నాం. అలాగే భరద్వాజ మహర్షి గారు ఆయన లేని చోటు లేదు. ఆయన ఎక్కడున్నప్పటికీ కూడా ఆయన దృష్టితో మనమందరం సమర్పిస్తున్నారని సాహిత్య గ్రంథంలో స్థానము మీరున్న చోటు అని చెప్పాడు. అంటే సర్వగతమైన భగవతత్వం అన్ని దేహాల్లో అంతర్యామిగా ఉంది. సర్వగతమైన భగవతత్వం అంటే భగవత్ చైతన్యం అన్ని దేహాల్లో ఆంతర్యంగా అందులో ఉంది. కొన్ని దేహాల్లో ఆంతర్యంగా మనకుంది, మనలో ప్రకటన కాలేదు.
ఆంతర్యం ప్రకటమైన వాడిలో భరద్వాజ మహర్షి గారు. సాయి అంతర్యామి, సాయి సర్వగతుడు, సర్వవ్యాపకుడు, అందరిలో ఉన్న గుర్తు మనకి ఎదుట లేదు. ఆ తత్వాన్ని సాయి మాస్టర్ గారు ప్రకటమయ్యారు. అందుకని సాయి మాస్టర్ గారు. సాయి మాస్టర్ ఎలా అనగలిగాం మనం? ఆయన పేరే మొట్టమొదట ఇంకిరాల భరద్వాజ, ఆ తర్వాత ఆచార్య ఇంకిరాల భరద్వాజ. ఇప్పుడు ఆచార్య ఇంకిరాల భరద్వాజ అంటున్నాము, సాయి మాస్టర్ అంటున్నాం. అంటే సాయిలో ఏ తత్వమైతే ఉందో, ఏ సర్వజ్ఞత్వం ఉందో, ఏ సర్వవ్యాపకత్వం ఉందో, ఏ సర్వసమతత్వం ఉందో అందులో ప్రకటన ఆ దేశంలో ఇలా నేరుగా దర్శిస్తూ ఆయన తత్వాన్ని గ్రహించుకుంటూ ఉన్నప్పుడు ఈ మందిరం కోసంగా మహర్షి గారు ఎంతగా శ్రమించాడు, ఎంతగా శోధించాడు, ఎవరి కోసం ఎంత కష్టపడ్డాడు. మందిరం కట్టి 43 సంవత్సరాలు అయింది. మొట్టమొదటి మాస్టర్ గారు మందిరం గారు దీనికి ఏం పేరు పెట్టారు? కరుణాలయం. కరుణకి ఆలయం. కరుణకి హద్దులు ఉండవు, పరిమితి ఉండదు, అపరిమితిగా ఉంటుంది. పరిమితంగా ఉండేది స్పందిస్తే మానవత్వం, అపరిమితంగా ఉండి కొద్దిగా స్పందిస్తే అది దైవత్వం. అటువంటి దైవత్వం కలిగిన వరదరాజ మహర్షి గారు ఈ మందిరం అణువణువునందు పెట్టి రాయినందు ఆయన యొక్క నామస్మరణ ఇమ్మడబడి ఉంది. ఆయన యొక్క తత్వ ఫలితమే విద్యానగర్లో ఈ బాబా రావడానికి కారణమవుతుంది. తన తపస్సంతా కూడా 12 సంవత్సరాలు ఇక్కడ దానపోశాడు. ఇక్కడ ఇంతమంది మహాత్ముడు రావడానికి కారణం ఏమవుతుంది? మందిరం కట్టడం సులభం, కానీ ఆ మందిరంలోని శక్తిని గ్రహించడం చాలా కష్టం. ఎంతో తపశక్తి ఉంటుంది. ఆ తపశక్తి గ్రహించలేక రాళ్లతో కట్టిన మందిరం అనే భావనతో ఉంటే సాక్షాత్తు సాయి స్వరూపుడైన భరద్వాజ మహర్షి గారు ఈ మందిరంలో అదృశ్యంగాన నిక్షిప్తంగాన ఆయన తపశక్తిని అందులో నిక్షిప్తం చేస్తున్నారు. మానవ శరీరం, ఈ మానవ శరీరం రావడానికి పూర్వజన్మ సుకృతం, అంటే ఎన్నో జన్మల పూర్వజన్మ సుకృతం తప్ప ఈ మానవ దేవం రావడానికి అవకాశం లేదు. అటువంటి మానవ దేవతను సాధకత చేసుకోవడానికి మందిరాలు వేస్తారు. మరి అటువంటి మందిరం 43వ వార్షికోత్సవంలో మనం వెనక్కి వెళ్ళాలి. అంటే సింహావలోకనం అంటారు. ఇప్పుడు సింహాలు పెట్టుకుంటారు. ఎందుకు సింహాలు పెట్టుకుంటారు? సింహాలు పెట్టుకుంటే అందరూ ఎందుకు సింహాలు పెడతారు అక్కడ? అంటే సింహం ఏం చెప్తుంటే 4 అడుగులు ముందుకు వేసి మళ్ళా తిరిగి వెనక్కి వస్తుంది. ఆ సింహాలు రాను కూడా తన ఎదురు పనులు ఏం చేశాం, ఎలా చేస్తున్నాం అని నిరంతరం ఆలోచించుకుంటున్నారు. ఆ విధంగా ఆ సింహాలు పెట్టుకున్నారు. ఇంకోటి పెట్టచ్చు కదా. అలాగే ప్రతి ఒక్క దాంట్లో కూడా మనం సింహాలు 2 సింహాలు అంటే ఒకటేమో ఆత్మవిమర్శ, రెండోదేమో ఆత్మపరిశీలన. ఈ 2 మనిషికి ఎంతో ముఖ్యం. అందులో ఆధ్యాత్మికత చాలా ముఖ్యం. అసలు ఆధ్యాత్మికత అంటే ఏంటి? ఎదుటి వాడి కష్టాలు కన్నీరు చూడకుండా కళ్ళు చోరు మూసుకొని బుద్ధిమ పరిధితో భగవంతుని ఆరాధించడమా? అసలు ఆధ్యాత్మికత అంటేనే మన సంస్కరించడం కోసం. అంటే ఆధ్యాత్మికత ప్రదర్శన కాదు. ఈ విషయానికి మాస్టర్ గారు చెప్తుంటారు. అంతేకాకుండా మాస్టర్ గారు ముఖం చూస్తున్నాం. మాస్టర్ గారు ఎక్కడ లేదు, మన దగ్గర ఉంటారు. ఆ విధంగా చూస్తున్నాం. మాస్టర్ గారి 1958లో విశాలయ్య 1958లోనే అనుకుమారం చేసుకోవడం అంటే 17 17 మహాత్ములు అంతా కూడా విషాదంలో నింటే మహాత్ముల యొక్క ప్రారంభమవుతుంది. అందుకే విషాదం కూడా ఒక యోగం అన్నది. అంటే దుఃఖం కూడా ఒక యోగం, కష్టం కూడా ఒక యోగం. అర్జునుడికి విషాద యోగమే,
రమణ మహర్షికి విషాద యోగి, వరదరాజ మహర్షికి విషాద యోగి. అలా 1955 నుంచి 1961 వరకు తీవ్ర అన్వేషణతో ఆయన సాగించాడు. ఎదురుగా చూస్తున్న మాస్టర్ గారు, మాస్టర్ గారు రూపం కాదు, మాస్టర్ గారు యొక్క దివ్యత్వాన్ని, ఆ యొక్క జీవిత విధానాన్ని మనం నేరుగా దర్శిస్తున్నాం. చూడడం వేరే, దర్శించడం వేరే. చూడడం అంటే ఈ చర్మరెక్కలో చూస్తున్నాం, దర్శించడం అంటే మనోరెక్కలో చూడడం. కానీ మనం చూడమా, దర్శించడమా? ఇప్పుడు దేవాలయం దూరం వెళ్ళాలనుకోండి, అక్కడ మనం దర్శించేటప్పుడు అక్కడ రాసి ఉంటారు. మనం గమనించండి, ఏమని రాసి ఉంటారు? పునర్దర్శన ప్రాప్తి దర్శనం రాస్తారు, కానీ పునర్ చూడడం ప్రాప్తి దర్శనం రాయడం అంటే ఈ మనోనేత్రంతో దర్శించాలి. మనోనేత్రం దర్శిస్తే అది చిరకాలం శాశ్వతంగా ఉంటుంది. అట్లాగే మాస్టర్ గారిని చూస్తున్నాను ఎదురుగా. మరి ఆయన జీవిత విధానంలో ఎలా ప్రారంభమైంది అంటే విషాదం ప్రారంభమైంది. ఆ మనకు దుఃఖం వచ్చినప్పుడు ఎలా అనుకుంటాం? ఆ దుఃఖంలోనే జ్ఞానం ఉంది, గ్రహించగలిగింది. నష్టంలోనే కష్టంలో కూడా జ్ఞానం ఉంది. సంతోషం సుఖంలోనే జ్ఞానం అనుకుంటున్నాం. సంతోషం సుఖంలో జ్ఞానం కన్నా కూడా కష్టంలో దుఃఖంలో జ్ఞానమే ఎక్కువగా పనిచేస్తుంది. అలా దాదాపు 7 సంవత్సరాలు అన్వేషించాడు. ఎంతగా తీవ్రంగా అన్వేషించాడు. ఆ తీవ్ర అన్వేషణ ఫలితం 1963 ఫిబ్రవరి 9వ తారీఖున ఫలించింది. అంటే ప్రతి ఒక్కరు కూడా అన్వేషణ కావాలి. మాస్టర్ గారు మహాత్ములు, మాస్టర్ గారు దండం పెట్టడం కాదండి. వారి యొక్క జీవితం ద్వారా మనం ఏం గ్రహించాలి తెలుసుకోవడం కాదు. తెలుసుకోవడం వేరే, గ్రహించడం వేరే. గ్రహించలే పనులు చూడడం వేరే, పనులు పడడం వేరే, ఆ పనుని స్వీకరించి జీర్ణం చేసుకోవడం వేరే. అట్లా 63లో ఫిబ్రవరి 9వ తారీఖున అద్భుతమైన దివ్య అనుభూతి పొందగలిగాడు. మామూలుగా 1 గంట ధ్యానం, 2 గంటల యోగం అంటేనే చాలా కష్టం. అటువంటిది 5 గంటలు 7 నుంచి మధ్యాహ్నం 12 వరకు, అంటే మహాయోగులు రాని పొందలేదు. అటువంటిది వరదాల మహర్షి గారు ఆ 5 గంటలు ఎలా పొందగలిగారు? దానికి అర్థం చేస్తారు. సాధన చేస్తూ జ్ఞానం చూసుకుంటూ పరిపక్వత లేకుండా అక్కడి నుంచి శరీరం వదిలిపెట్టేస్తే తిరిగి ఉత్తమమైన శాస్త్రం తెలిసిన పండితులైన సన్మార్గంలో ఉన్న వారు ఎంత జగిస్తారని చెప్పబడి ఉందట. నాకు శ్లోకం తెలియదు, భావన అంటే ఆ సాధన, అప్పటి సాధన కాస్త ఆగడం వల్ల అక్కడ నుంచే తిరిగి ప్రారంభమవుతుంది అని కృష్ణుడు చెప్పాడు. అర్జునుడు అడుగుతాడు, సాధన సరిపోతే మా పరిస్థితి ఏంటంటే, ఎక్కడైతే సాధన ఆగిపోతుందో అక్కడి నుంచే సాధన ప్రారంభమవుతుంది. అందుకని మాస్టర్ గారు ఏం చేస్తున్నాడు? నిరంతరం అన్వేషిస్తూ, నిరంతరం సత్సానం చేసుకుంటూ, ఫలితం కోసం ఎదురు చూడకుండా ప్రయత్నం మాత్రం చేస్తూ ఉండండి. ఈ విధానాన్ని చెప్పడం వల్లే మనకి ఈ సత్యం ప్రతిరోజు మాస్టర్ గారు అందించారు. అలా మాస్టర్ గారు ఎవరి కాలంలో జన్మించాడు? అనంతాచార్యుడు. ఆయన స్థితి ఏమిటి? అందువల్ల మాస్టర్ గారు 5 గంటల్లో అటువంటి యోగ స్థితి పొందగలిగారు. ఇది ఎలా జరుగుతుంది అంటే పెద్దగా ఏం లేదండి. ఏదో అతను కాలేజీ వస్తున్నాము, ఎండలో వస్తున్నాము, ఈ ఆటో ఏం లేవు, మెట్లు వస్తున్నాము, బాగా అలసిపోయినాము. గాంధీ సెంటర్ కాడ కూర్చొని ఒక కూల్ డ్రింక్ మంచిగా తాగాము. మధ్యాహ్నం వాళ్ళకి మన కాలేజీ దగ్గర వెళ్తామా, అక్కడి నుంచి వస్తాము. అక్కడి నుంచే వస్తాం. సాధన కూడా అంతే. అందుకే మన సాధన మెరుగుపరచడం కోసం కానీ వరదాల మహర్షి గారు నిరంతరం కూడా వర్తమానంలో చెప్తున్నాడు. ఈమె భగత్ సింగ్ కూడా చెప్తాడు. భగత్ సింగ్ అందరూ చేసి ఊపిరి వేస్తాడు. ఆ ఉంటే కొంతకాలం కొంత టైం పడుతుంది కదా. ఆయన రోజు భగవద్గీత పారాయణ చేస్తాడు. ఏదో
బతిమలాడి భగవద్గీత చేసుకునేవాడు. వాళ్ళకి గంట 1 గంట టైం ఇచ్చారు. అయిన తర్వాత ఆ పుస్తకం వాక్యం ఇచ్చేవారు. అప్పుడు వెంటనే ఆమె చేతిలో ఒక పొల పెట్టుకొని ఇచ్చేస్తారు. అలా వారమైంది. ఇంక జగన్ రోజులని పూర్తి చేస్తారు. 8వ రోజు కూడా ఆయన పారాయణ చేసి ఆ పుస్తకం పొల పెడతాడు. ఎందుకు ఆ పొల పెట్టడం చచ్చిపోతాగా అంటాడు. నేను నా ధ్యానం వచ్చి కాక ఇప్పుడు ఎక్కడైతే పొల పెట్టానో అక్కడ నుంచి నొప్పి పారాయణ చేస్తాను అంటే దీన్ని బట్టి ఏంటి సాధన అనేది చివరి శ్వాస వరకు చేసుకుంటూ వెళ్ళవలసింది. అందుకని మాస్టర్ గారికి 1943లో ఆ 5 గంటలు సమాధి కలిగింది. మరి ఆ సమాధి కలిగిన తర్వాత ఆడవరికి కూర్చున్నారా? లేదు. అందరికీ పంచాలని తపన పడ్డాడు. తపన పడి ఎంత ఆశతో మన అందరికి అందించాడు. ఈ గుర్తించాలి ఆయన చూస్తున్నాడు. ఇప్పుడు ఆయన దేహాన్ని రక్షిస్తుంది. ఎందుకంటే ఆకాశమే ఆయన యొక్క ఆహారం. ఆయన లోపల జలమే అద్భుతమైన వాక్యం. ఆయన దివ్య నేత్రమే జ్ఞాన జ్యోతి. ఆయన ఈ వాయు అద్భుతం ఆ వాయువే ఆయన ఈ దేశమంతా పర్యటించడం కూడా. అంటే పంచభూతాల యొక్క తత్వం మాస్టర్ గారి యొక్క స్వరూపం. అందుకే మాస్టర్ గారు తప్పలో ఉన్నప్పుడు ఫోటో చూస్తున్నాం. కుక్క మాస్టర్ గారు మరి శివుడు ఫోటో ఉంటుంది. శివుడి యొక్క తత్వమే పరమాత్మ మాస్టర్ యొక్క తత్వం. అదే ఫోటోలు నిలబెట్టిన దత్తాత్రేయుడు, తర్వాత సాయిబాబా, తర్వాత బలరామ మాస్టర్ గారు. ఏంటి బలరామ మధ్యలో పెట్టచ్చు కదా, దత్త ఇంట్లో పెట్టచ్చు కదా, బాబా ఇంట్లో పెట్టచ్చు కదా, మరి ఎందుకు అలా పెట్టారు? అనాలోచన పెట్టారా, ఆలోచన లేక పెట్టారా, మరి ఎందుకు పెట్టాలనిపించింది? ఇదే దర్శించడం ముక్కాలు అన్నారు కాబట్టి మనం ప్రతి ఒక్కటి అలా చూస్తూ రావాలి. మరి ఎందుకు అలా పెట్టారు? ఎందుకు మార్చి పెట్టలేకపోతున్నారు? దాని భావం ఏమిటి? అందులో భావం ఉంది. దర్శిస్తే భావం, చూస్తే మామూలు. మరి దత్తాత్రేయ తత్వం అంటే సృష్టి తత్వం. సృష్టి అంటే ఏంటి? జన్మించడం, ఆలోచింపజేయడం. గురువు అంటే ఎవరో తెలపడం, వాళ్ళ ఆలోచన కలిగింపజేయడం. గురుచిత్తంతా కూడా ఆ గురుచిత్తుడి గురు యొక్క తత్వం తెలిసింది. స్థితికర్త అంటే పోషించడం. గురువు యొక్క తత్వం తెలిసింది. గురువు అంటే ఏమంటే గురువు తన యొక్క స్థితిని, సర్వవ్యాపకత్వాన్ని, సర్వజ్ఞత్వాన్ని, సమర్థత్వాన్ని అనేక క్రియల ద్వారా మనకి ఏ గురువు అనుభూతి కలిగిందో ఆ అనుభూతిని స్థితి పడతాడు అంటే పోషించాడు. ఇప్పుడు బాబా దగ్గర ఏదైతే బలవంతం మనకు అనుభవం లేకపోతే బాబా ఎంతో ప్రజలు సాధన తప్ప మహాత్ములను గుర్తించాడు. మహాసాపతిని ఎంతో పొందిన సాధనను బట్టి ఆయన చూడగానే ఆయనకే మహత్యం తెలియదు. బాబా చూడండి మహాత్ములు గుర్తుపెట్టాడు. మిగతా వాళ్ళు ఆయన మహత్యం చూసి గుర్తుపెట్టాడు. అందుకని ఆయన మహత్యులు లీల ద్వారా మనల్ని స్థిరంగా చేశాడు సాయినాథ్. మరి లయకర్త ఆయన భగవంతుడు మాస్టర్ గారు ఆ లీలలోని ఆంతర్యాన్ని మన మనసులో లయం చేశాడు గోదాముద్రం ద్వారా. సాయి అందుకని సృష్టి, స్థితి, లయకర్త అంటే శివుడు ఏ విధంగా అయితే లోకం కోసం విషయాన్ని అడిగాడు, భగవద్ మాస్టర్ గారు మన అందరి కోసం సమాజ హితం కోసంగా కలగడం కన్నా మించిన కష్టపడ్డారు. అంటే దీనంతా చూస్తుంటే ప్రతి ఒక్క దాంట్లో కూడా చూడగలిగితే అంతటా భగవద్ దర్శనమవుతుంది. భగవంతుడు అంటే ప్రార్థన ఎలా చేయాలంటే ముఖాలు ఎదురుగా ఉంటే మనం ఎలా మాట్లాడతారో అలా మాట్లాడగలగాలి. అది పటం అనుకుంటే పటం, విగ్రహం అనుకుంటే విగ్రహం. మరి ఆయన సన్నిధి అనుకోవాలంటే బాగా ఉండాలి. నిరంతరం మమేకంతో చైతన్యంతో అంత మమేకమై ఉండాలి. మమేకమైనప్పుడు ఎదురుగా మాట్లాడుతూనే ఉంటుంది. అదే రామకృష్ణ చెప్పి మాట్లాడేది. ఎలా అంటే అర్థం మన తండ్రికి ఎలా చెప్పుకుంటారో ఆ విధంగా చెప్పుకోగలగాలి. ఆ విధానాన్ని భగవద్ మాస్టర్ గారు శ్రీనిలో బాగా అన్నాడు. బాగా రచించలేకపోయాడు. మీరు అందరూ రచించగలగాలి. ఈ అనుగ్రహం కావాలి.
అది మాట్లాడాలి ఎదురుగా మన వ్యక్తి అనవారు అని భావన కలగాలంటే ఆ ప్రేమ కరుణ అనేది హృదయంలో స్మరించుకోవాలి. అంటే రమణ మహర్షి గారికి స్నేహితుడు కాదు, మిత్రుడు కాదు, స్నేహితుడు హితాన్ని పోయేవాడు. ఆ అంటారు ఈ సాయితత్వం అంతా కూడా మనం లైన్ చేపట్టే కదా మనం రక్షించగలుగుతున్నాం, మనం బాగా చేయగలుగుతున్నాం. నిజంగా బాబా తత్వాన్ని మనం ఎంత మీద పెంచగలిగాం. ఆ తత్వాన్ని సదనంగా ఉంచాలని శ్రీలో ధుని తీసుకొచ్చినట్టు ప్రదర్శించాడు. శ్రీలో ధునిలో మనం ప్రదర్శన చేయగలమా? కఠిన వేయాలన్నట్టు అటువంటి అవకాశం కూడా లేదు. అది తెలుసు వరదాన మహర్షి గారికి. అది అపోజిట్ దారపోసి 1980 అనుకుంటాను గుర్తుంది. అక్కడి నుంచి తుని తీసుకొచ్చి మొట్టమొదటి ఎక్కడ చెప్పాడు? విద్యారావు చెప్పాడు. మరి ఈ తుని శ్రీడి తునే లేదా మా మాస్టర్ తునే? శ్రీడి అంటే పవిత్రమైన భావన ఇక్కడ మనం ఎంతగానో కల్పించుకుంటున్నాం ఈ తునిలో. అయ్యో తునికి ప్రదర్శన చేయలేకపోయా, అక్కడికి తునిలో కూడా కనీసం ఖర్చులు వేయలేకపోయావి అని బాధపడుతూ ఉంటాం. మన దగ్గరలో మన చెత్తనే మన వెంటనే ఉన్నాడు ఇక్కడ. మరి దీని మనం ఎందుకు గుర్తించలేకపోతున్నాం అంటే చూస్తున్నాం, దర్శించలేదు. ఆ తుని ఎలా వచ్చింది అని గ్రహించలేకపోతున్నాం. శ్రీలో హారతి బుక్ చేసుకుంటున్నామండి. ఉదయం హారతి బుక్ చేసుకుంటున్నాం, మధ్యాహ్నం బుక్ చేసుకుంటున్నాం, ఆన్లైన్లో బుక్ చేసుకుంటున్నాం. 200 రూపాయలు 300 రూపాయలు. మరి ఇక్కడ హారతి శ్రీ హారతి కాదా? అక్కడ ఇస్తేనే అక్కడ కూర్చుంటేనే హారతి వేశానండి, అందులో నాకు ఛాన్స్ దొరికిందండి అని పదే చెప్పుకుంటున్నాం. మన పక్కనలు ఎక్కడ బాబా ఉందో అక్కడ హారతి మాత్రం మనం వెళ్ళలేకపోతున్నాం. అదేంటి బాబా అంటే అక్కడ శ్రీలో ఉన్నట్టేనా? అందుకే బాబా చెప్పాడు కదా, నేను అంతటా అన్నింటిలో ఉన్నాననే సంగతి. ఆ భావాన్ని మనం ఎందరో గుర్తించగలుగుతున్నాం. దాని వరద మహర్షి గారు ఎంతగా దాన్ని మనకి ఎరుగుపరుస్తున్నాడు. మనం మర్చిపోయిన గారి భాష గారు అన్నాడు స్థానము మీరు చోటు అన్నాడు. స్థానం అని చెప్పలే, స్థానం. స్థానం అంటే అక్కడక్కడ ఉండొచ్చు. స్థానం అంటే మనం ఎక్కడ అదే స్థానం. స్థానం అంటే ఒక ప్రదేశం ఉంటుంది. స్థానం అంటే మనం ఎక్కడ అదే స్థానం. అంటే ఇక్కడ కూర్చున్నాను, నా స్థానం ఇది, మీ స్థానం అది, మీ స్థానం అది. అంటే మీ దగ్గర ఉన్నాడు, మీ దగ్గర ఉన్నాడు, మీ మాట దగ్గర ఉన్నాడు. మరి ఆయన పక్కనే ఉన్నాడు ఇంకా ఉంటే ఇక ముఖాముఖి కాదా? అంటే దేశంలో ముఖాముఖి ఇప్పుడు మాత్రమే చూడాలండి, ముఖాముఖి కదా అని స్థానం మీరు చూడండి చెప్పాడు. మరి శ్రీలో ధునిగా తీసుకొచ్చాడంటే మహర్షి గారు ఈ ప్రదేశాలు ఎంతగా పంపించినట్టు ఆరాడుకుంటాడు. అందులో మాస్టర్ ఎక్కడ కూర్చోాలనుకుంటున్నాడు, ఎక్కడ చెప్తారు మాస్టర్ గారు ఫోటో మాస్టర్ గారు ఫోటోలు ఉంటాయి. ఫోటో దగ్గర సమాధి దగ్గర మాస్టర్ గారు ఏమైనా కూర్చోన్నారు. మాస్టర్ అక్కడే కూర్చునేవారు, అక్కడే ఒకటే కూర్చున్నారు, అక్కడే అనుభవాలు పెట్టున్నారు. ఏమవుతుంది? ఆశయం ఆశయం ఏం జరుగుతుంటుంది? ఆశయం జరుగుతుంది. ఆశయం అంటే ఏంటి? జ్ఞానం. నిరంతర జ్ఞానం పెరుగుతూనే ఉంది. అది ఎంతగానో గుర్తుపెట్టుకుంటున్నాం. ఇది దర్శించడానికి చూస్తున్నా అనుభవం ఉంది, లోకాలు పెడుతున్నాం. లేదు అక్కడే పెట్టారు, ఈసారి పెట్టారు అంటే అగ్ని స్వరూపుడు, జ్ఞాన స్వరూపుడు నిరంతరం జరుగుతూనే ఉంటుంది. ఆ నిరంతరం అంటే ఆ దునియా స్వరూపం. అందుకే మహర్షి గారు 1988లో కావలి వారు ఒక సాంగ్ చేశారు. ఆ సాంగ్ పేరు మరో నందదీపం. నందదీపం ఎక్కడుంది? శ్రీలో ఉంది. 1963 ఫిబ్రవరి 9వ తారీఖున అక్కడ దీపాన్ని వెలిగించుకున్నారు. ఇక్కడ మరో నందదీపం కూర్చున్నారు. ఆ పేరు పెట్టడం ఎవరో వ్యక్తి ఉన్నది, సంకల్పమంతా ఆయనే. గుప్పిడి తెచ్చాడు, అతను గుప్పిడి చూస్తూ ఉన్నాడు. గుప్పిడి తెచ్చాడు, కనుమలకి మరో కాదని ఆయన స్థితి మనకి అర్థమయ్యేది. కొంతమందికి ఆ కొంతమందికి ఎక్కకుండా సరిగ్గా 6 మాసాలకి ఆయన కనుమలయ్యాడు. అప్పటి వరకు గుప్పిడి పెట్టుకున్నాడు. గుప్పిడి తెలిస్తేనే మహాత్ముడు మనకి లభించదు.
నాకు తెలిసింది రాజేంద్ర బాబా చరిత్ర. రాజేంద్ర బాబా చరిత్రలో ఒక మహాత్ముడిని నేనే దేవుడు అన్నప్పుడు అది ఊగిస్తారు. అప్పుడు రాజేంద్ర బాబు అంటాడు, ఏదో మహాత్ముడి కదా అని ఊగిశారు. వాడు బుక్ ఇచ్చేసారు. అంటే ఆ సంఘటన అయిన తర్వాత ఇక్కడ మాస్టర్ బుక్ ఇచ్చేశారు. ఇది మాస్టర్ గారిని నిరంతరం దర్శించుకుంటూ రావడం. ఇంకా మాస్టర్ గారి స్థితి ఏమిటి అని ఏం చూస్తున్నాం అని మాట్లాడుతున్నాం. బాహ్యంగా మాట్లాడుతున్నాం కాదు, ఆంతరికంగా మాట్లాడడం. ఆంతరికంగా మాట్లాడాలంటే ఆయన లేడు కదా, ఆయన గ్రంథాలే రూపంలో ఆయన ఎప్పుడు ఉన్నాడు. మనకి ఏ సందేహం వచ్చినా ఏ సంశయం వచ్చినా ఆయన గ్రంథ రూపంలో మనకు ఆయన దర్శిస్తున్నాడా లేదా చూడగలని దర్శిస్తున్న ప్రతి ఒక్క గ్రంథంలో కూడా ఆయన దర్శిస్తున్నాడు. ఎందుకంటే సాయిరాముడు రాస్తూ అప్పుడు 12 రూపాయలు పుట్టుకున్నప్పుడు ఆయన మాస్టర్ అన్నాడు, ఇది నా ప్రాణం అన్నాడు. సాయిరాముడు నా ప్రాణం అన్నాడు. ఆయన సందర్భం కొంచెం చూసే ఉంటాడు. 12 రూపాయలు పుస్తకం మొట్టమొదటి ఇది నా ప్రాణం, నా జీవిత ఆశయం అన్నాడు. అప్పుడు ఎలా ఉంటుందంటే తెల్లగాడి మధ్య ఆశయ స్వరూపమా ఎలా ఉంటుంది మనం చూసామనుకోండి. ముఖాలు కనుక్కున్నాం అని చూస్తున్నాడు, ఆయన రూపం అంటే ఆ రూపాన్ని చూస్తున్నాం. దర్శించాలంటే సాయంలో ఎన్ని ఆనందించాలని తెలుస్తుంది. అలా చూడగలగాలి, అలా దర్శించగలగాలి ప్రతి ఒక్క గ్రంథంలో. మరి సాయిరాముల గ్రంథంలో మనం ఎంత మేరకు వాటితోటి మనం ప్రేమించుకుంటున్నాం. మాట చెప్పండి, ఒక పేజీ మీకు అర్థం కావాలంటే దాదాపు 2 సంవత్సరాలు పట్టించేవారు. మనం చదువుతున్నామా, పారాయణ చేస్తున్నామా? అందరూ పారాయణ 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 అంటే పలాయన చెందడం. పారాయణ అంటే మమేకం కావడం. మమేకం అయినప్పుడు మాత్రమే అందులో మనం ఆ పెట్టిన స్థితిని మనం అనుభూతి పొందగలం. మరి చదువుతున్నాం, అలానే అంతరార్థాన్ని ఆంతర్యాన్ని గ్రహించగలుగుతున్నాం. భావాన్ని ఏ విధంగా కూడా ఆంతర్యాన్ని మనం ఎంత మనం గ్రహించగలుగుతున్నాము. అది కనబద్ధం 20 కావచ్చు, 2,000 కావచ్చు. 2,000 మనం చదివాము. 2,000 ఆంతర్యం ఏంటి? నా పొరేంటి మానవులు వీళ్ళు వరకు కొట్టుకున్నారు, 3,000 పుట్టారు అంటారు. మరి జాగ్రత్తగా ఎందుకు పుట్టారు? కుక్కలు ఎందుకు పుట్టలేదు? పిల్లలు ఎందుకు పుట్టలేదు? ఆవులు ఎందుకు పుట్టలేదు? సంస్కారాన్ని బట్టి. ఆ సంస్కారం ఏంటి? ఇద్దరు ఆనందం లేదు. ఎందుకు కొట్టుకున్నాడు? కొట్టుకున్నాడు. మూర్ఖుడు లక్షణం మేకం. ఇప్పుడు 2 ఓడించాలనుకోండి, కొట్టుకుంటాయి కదా, కొట్టుకుంటాయి కదా, ఓడిపోతారు కదా. ఎందుకు కొట్టుకున్నాడు? అంతా వాడే కదా, వాడే కాలాన్ని కొట్టుకుంటున్నామని జ్ఞానం అనేది లేదు. అంటే అదే సంస్కారం. ఆ సంస్కారాన్ని పోతారు. ఆ పోతత్వం వల్ల కాదు. ఇట్లా ప్రతి ఒక్కటి మాస్టర్ ఆ గ్రంథంలో అందిస్తూనే ఉన్నాడు. అది చేసుకునే ఉపయోగం కానీ ఆ కథ వల్ల ఉపయోగం ఉంటుందేమో కానీ చాలా స్వల్పంగా ఉంటుంది. అంటే ఏదో చేసి బాగా చదువుతుంది కానీ ఏ స్వల్పంగా ఉపయోగం ఉంటాయంటే ఏంటి మా కాలం చేస్తూనే ఉన్నాయండి, ఇంకా కొత్త గొడవ పెట్టలేదు అంటే మనం లేదే కదా కరెంట్ చేస్తాం. ఎందుకు కరెంట్ అది మీరు కట్టేస్తారు, అది మిగిలేదు మీకు. అది ఎక్కడ కాదే కాక కాబట్టి కరెంట్ అనేది మిగులుతుంది కదా, కాబట్టి మాత్రం ఉంది. కానీ ఉదయமாக చేయగలిగా అనుకోండి, అందులో అటువంటి సంస్కారంలో ప్రవేశించుకున్నట్టు ముందే చెప్తున్నాం. మనం ఇప్పుడు చేసే సాధనే తర్వాత జన్మలో మనం కంటిన్యూ అవుతుంది. ఈసారి ఇప్పటికే ప్రభుత్వమైపోతాము అనే భావన ఉంటున్నాను కాదు. ఆయన ప్రతి ఒక్క మహాత్ముడు కూడా తెలియజేస్తూనే ఉన్నాడండి. అది రమణి కావచ్చు, రామభద్రుడు కావచ్చు. ప్రతి ఒక్క మహాత్ముడి జీవితంలో క్షుణ్ణంగా పరిశీలించడం చేసుకుంటే అదే ఇది చూడడం దర్శించడం అంటే నా దృష్టి నాలో వెలుగు, నా దృష్టి నీకు వెలుగుతా అన్నాడండి. ఏమిటి అర్థం?
అది ఎదురుగా చూసుకోవడం బాబా చెప్తుంది, చూస్తే చూసుకుంటా పని పాటలు చేశాను. నీ చూస్తే నాపై వెళ్ళిపోన్నాడు. నా అంటే ఎవరు? బాబానా? బాబా దేశమా? బాబా శ్రీదేనా? నా అంటే ఏమిటి? సర్వత్రంలో చైతన్యము, అందరూ తత్వము. ఆ ఇరువుతో నువ్వు కలిగి ఉండు, దాన్ని మర్చిపోతున్నావు. నువ్వు ప్రజలు పాత్ర అవుతున్నావు. అందుకే పొలం చూసావు, మరుపే మరణం, మరుపే మరణం, మరణం మరుపే మరణం అన్నాడు. ఇదే మనకి జ్ఞాపకం కూడా తెలుసుకుంటా ఉంటాం. కొన్ని జన్మలు ముందుగా గుర్తించింది అనుకోండి, కొన్ని నా భార్య బతుకుతా, నా గందలు బతికితా, నా బిడ్డలు బతికితా, కాబట్టి అది వరం అని ప్రభావం. మరుపే మరణం అంటే ఎదుగు లేకపోతే తెలియనట్టు లెక్క. జీవక్షవం ప్రజెంట్లో లేకపోతే వాడు జీవక్షవం, జీవిస్తూనే ఉంటాడు. సవాళ్ళతో సమానం. మనం పాస్ట్ లో ఉంటున్నాం, ఫ్యూచర్ లో ఇక్కడ చూస్తున్నాం. జరిగిపోయిన దాని గురించో దేశం ఏం చేయాలి గురించి ఆలోచిస్తున్నాం. అందుకే పాజిటివ్ హిస్టరీ అంటారు, ఫ్యూచర్ హిస్టరీ అంటారు, ప్రజెంట్ హిస్టరీ అంటారు. ఇది వాళ్ళ హిస్టరీ అది ఎప్పుడో పడుతుంది, ఏ జన్మలకి తెలియదు. అది గుర్తు చేయాలంటే మరుపే మరణము అంటే లిమిట్ ప్రజెంట్ వర్తమానం ఉందండి. మరుపే వరం అన్నాడు. అందుకే అంతే, మరుపు కూడా వరమే. ఏ వరం? కష్టం వచ్చింది, వాటిని తిట్టాడు, నేను మర్చిపోయినా వరమే. ఒకడు పోయాడు, అది మర్చిపోయినా, అది వరమే. అర్థం రాసుకున్నాడు. మరుపు కూడా వరం అంటే నన్ను బాధపడి దానే గుర్తుపెట్టాను అనుకోండి, సరే మర్చిపోయినా అయిపోయింది. మర్చిపోవడం కూడా వరం అంటే ఇష్టార్థం చేయడం వరం. అప్పుడు రెండు ఈ రెండు ఏముంది? లిమిట్ ప్రజెంట్ వర్తమానంలో ఉండు అని మాట్లాడుతాడు. లిమిట్ ప్రజెంట్ రెండు మాట్లాడేవాడు. వర్తమానంలో ఉన్నప్పుడు మాత్రమే మనం వాస్తవాన్ని గ్రహించగలము. వర్తమానం లేకపోతే వాస్తవాన్ని మనం మర్చిపోగలము. అది గుర్తించలేదు. ఇట్లా ప్రతి అనునందు కూడా, అనుక్షణం కూడా మనిషి గారి యొక్క జీవిత విధానం, ఆయన ఇంద్రియ నిగ్రహం, ఆయన శాంత స్వభావం, ఆయన సహనం, ఆయన క్రమశిక్షణ, ఇవన్నీ మనం చూసుకుంటే ఆయన చూసినట్టు ప్రతి ఒక్క అంశంలో కూడా మాట్లాడేటప్పుడు క్షుణ్ణంగా పరిశీలిస్తే అది ఎదురుగా దర్శించడం. అలా దర్శించడం ద్వారా మనం ఫలితాన్ని పొందగలం. అలా దర్శించలేకపోతే ఈ మానవులను సాధన చేసుకోలేకపోవడం, ఈ మానవులను సాధన చేసుకోలేకపోతే తిరిగి మానవులను మోస్తారన్నమాట గ్యారెంటీ లేదు. భగవంతుడు మరి ఒక అద్భుతమైన అవకాశం ఇచ్చాడు, తను ఉపయోగించకపోతే తిరిగి అవకాశాలను తిరిగిస్తాడు. ఎలా గ్యారెంటీ? వాళ్ళ పిల్లవాడికి మీరు గాడిబొమ్మ ఇచ్చారు ఆలోచన, వాళ్ళని కాలపడ్డాడనుకోండి, తిరిగి గాడిబొమ్మ ఇస్తామా? అలాగే భగవంతుడు మనకి అన్ని అవయవాలు సంబంధించాడు, ఆలోచన ఇచ్చాడు, చదువుకోవడానికి గ్రంథాలు ఇచ్చాడు, మహాప్రభుత్వానికి ఇచ్చాడు. కానీ ఇండివిజువల్గా కూడా మనం వృధా చేసుకుంటే ఆయన బాధపడతాడు. భావన ఎక్కడ రేపు సామాన్య వాళ్ళు కూడా ఇంకొక సమయాన్ని ప్రయత్నిస్తున్నా అక్కడ నాకు జుగుప్సగా వస్తున్న పదం మాట్లాడు, జుగుప్స పదం మాట్లాడాలి. జుగుప్స అంటే ఎలా ఉంటుంది? జలదిపోతాడు. మరి ఆయన జుగుప్స కలిగే విధంగా మనం ప్రవర్తించాము. అదే మాస్టర్ గారు కూడా అనేక విధంగా చెప్పుకుంటాడు. పాయసం దులుపులేకపోకుండా కేకలైన వాడు దులుపుకుంటాడు, కేకలైన వాడు దులుపుకుంటాడు, కేకల పాల్గొస్తుంటాడు. మరి అంత కష్టమైన బాధ్యత తయారు చేసి పాల్గొస్తుంటే అని బాధ కదా. ఇదే దేవతలు చెప్తాడు. సౌందర్య రథంలో శంకరాచార్య చెప్తాడు. సౌందర్య రథంలో అమ్మ కళ్ళు ఉంచేస్తాడు, చూస్తాడు. ఎందుకు చూస్తున్నావు అంటే మనోజు మనకి ఇచ్చాము, అని కడిగాలు ఇచ్చాము, మ్యాథ్స్ ఇచ్చాము, మహాపురుషుడికి అవకాశం ఇచ్చారు, వాళ్ళు కంట్రోల్ చేసుకోలేదా, అందుకని అలా మోటివేషన్ కనిపిద్దని చెప్తారు. మనబడి మన పిల్లలు పని చేయబోతున్నాడు చూస్తా కదండి, ఇలా అందా కదండి, ఏది కట్టాలి అంటే ఈ రెండు కళ్ళు ఒకరు విడుతాయి కదా. అంటే వాడికి ఇబ్బంది కలిగేది వాళ్ళు జీవితం ఉండాలా.
మనల్ని పోషించేది వాళ్ళే. మరి అటువంటి పోషించిన వాడికి ఇబ్బందికరంగా మన జీవితం ఎలా ఉండాలి అని ఆలోచించాలి. ఆ ఆలోచిస్తే మన ఈ శుచంతా కూడా నిరంతరం దర్శించిన వాడు అవుతాం. అదే బాబా నువ్వు ఎంత కలిసి నేను అని బాబా చెప్పాడంటే దాన్ని అర్థం చేసుకోండి. దానికన్నా పైసా ఇవ్వడం మాట్లాడాడు. నీరున్న స్థలం అది బాబా నా తపస్సు ప్రచారం చేస్తా అన్నాడు. నీరున్న స్థలంలో అపవిత్రంగా ఉంటే నా తపస్సు ప్రచారం చేస్తాను మాట్లాడు. ఆలోచిస్తున్నాడు అపవిత్రం కూడా ప్రచారం చేస్తున్నాడే. మరి ప్రచారం ఏమని చేస్తున్నావు? వాళ్ళ ఊరు చేస్తున్నాడు. ఆయన చేస్తున్నాడు, మన ఊరు చేసుకుంటున్నాం. ఎంతకాలం చేస్తాడండి? తన తపస్సు ప్రచారం చేస్తా అంటున్నాడు. అంటే ప్రతి ఒక్కటి మాస్టర్ గారి దిగెత్తాలి, మాస్టర్ యొక్క దర్శించాలి. అంటే నేనే చూడాలి, అంతే చూడాలి, దర్శించండి. ప్రతి ఒక్క మాట్లాడితే అప్పుడు సాధకత ఉంటుంది, లేదా సాధకత ఉండదు. మధ్యలో సాధన చేసుకోవడానికి మానవుడు వచ్చింది. లేకపోతే ఇంటి కోసము, సంపద కోసం, మా అధికారం కోసము వాటి వల్ల పాల్గొనటువంటి దానికి ఉండాలి. అదే శాశ్వతం కాదు. ఈ మాటే భజగోవిందం భజపోవడమంటే సంప్రాప్తే సన్నిధి కాలే కరణి. నీ అధికారం వ్యాపారం శాస్త్రం పడేది ఏది కూడా నేను రక్షించదు. నేను రక్షించేది ఒకటి భగవద్గీత, అది గోవింద. ఆయన చూడడానికేమో శైవుడు, చిన్నుడేమో గోవింద అంటే శైవ వస్తుంటానికి ఆయన చెప్పాలి. ఆయన చెప్పినట్టు కూడా మేము శైవ వస్తున్నాము, మేము వైష్ణవం అని బాగా ఏర్పడుతుంది. ఆ భావానికి కావచ్చాడు. ఇట్లా ప్రతి ఒక్కటి మనం దర్శించడం అలవర్చుకోగలగాలి, ప్రతి క్షణము కూడా. అందుకే మరి క్షణము ఆత్మ వికాసానికి కృషి చేయాలి. ఎప్పుడైతే ముగిస్తుందో ఇలా అజ్ఞానం ఉంటుంది, వికసిస్తే జ్ఞానం ఉంటుంది. లక్ష్మి దేనికి కూర్చుంటుంది? ఒక మీద కూర్చుంటుందా? వికసించిన పద్దం మీద కూర్చుంటుందా? వికసించిన పద్దం మీద కూర్చుంటుంది. ఇక్కడ మనసు వికసిస్తేనే భక్తులు కూర్చుంటాడు. కేవలం ఉంది, మొత్తం వికసించలేదు, తొమ్మిది వస్తుందా? అది బాగుంటుంది. అంటే నిరంతరం విశాలత్వాన్ని ఉంచుకో, దాన్ని భద్రపరచుకో. మరి మాట్లాడినటువంటి విశాలత్వమా సముచితమా? మరి ఆ విశాలతోనే కాబట్టి మహాత్ముడు బుద్ధుడు బిడ్డయ్యాడు. ఆయన నల్లాన్ని మాట్లాడాడు. ఆయన నేను చేయలేమండి, ఆయన చేశాడు అని అంటున్నాం. మరి ఆయన సన్యాస బ్రహ్మచారి, మరి గృహస్థగా ఉండి సాధించాడు కదా. మరి ఆ విషయాన్ని ఎందుకు దర్శించలేకపోతున్నాము? దత్తాత్రేయుడిగా వచ్చారు, ఆయన గౌరవం చక్కగా ఉంది అని భయపడ్డాము. సరే భయపడతారని చెప్పి బాబా వచ్చాడు. బాబాకి ఏమండి ఆయన పది రాజ్యం తెలుసుము అని దాకా వస్తాడు, ఆయన మర్యాద ఉంటామండి అన్నాము. అది లేదు మాట్లాడారు. ఇంక ఛాన్స్ లేదు, తప్పించుకోవడం మార్గం లేదు. ఇంకేం తప్పించుకుంటాం? మళ్ళీ వివాహం చేసుకుని మళ్ళీ ఉద్యోగం చేసా, మళ్ళీ అందరినీ ఆటలు అవుతా ఉంటాయి. తప్పించుకుంటే అవకాశం ఉందా? అవకాశం లేదు. అని చెప్తున్నాను. చెప్పి నేనే మార్గం నాకు మార్గాలు చూసుకుంటున్నాను, నేను చక్రవర్తిగా ఉపయోగపడతాను అన్నాడు. ఏడుగురు ఏమని చెప్పాడు? అది మాస్టర్ ఆసక్తి తీసుకున్నాడు. ఐఆమ్ ది ట్రూత్. ఏం చెప్పాడు? ఐఆమ్ ది లైఫ్. నేనే జీవము, నేనే మార్గం, నేనే సత్యము. ఆ మూడు మార్గం లేదా అంటే మాస్టర్ గారిలో ఏది లేదు, అన్నీ ఉంది. కానీ మన దృష్టిలో ఆయన గడ్డ పెడుతున్నాడు, సిగరెట్ కాసుకుంటున్నాడు, మామూలుగా ఇంక అలా జరుగుతా ఉన్నాడు, ఒక వ్యక్తిగా పంపించాడు. అది ఏం దర్శించినట్టు? వచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకోకపోతే ఈ అవకాశం మన తిరిగి రాదు. ఇది మాకు సత్యం. ఎంతగా సద్వినియోగం చేసుకుంటే అంతగా సత్కృతి మనం పొందగలం. మాస్టర్ గారు ఎంతగా చూడడానికి కష్టపడుతున్నాడు, ఎంతగా శోధించి అన్ని గ్రంథాలు రాస్తున్నాడు, ఎంతగా ప్రయత్నం చేసుకుంటాడు. మనం ప్రయత్నం చేసామా? అప్పుడు సాధన చేసామా?
అసలు ఆలోచించాలని ఆలోచన వచ్చింది. అది కష్టపడ్డాడు. ఈ మన కష్టపడ్డాడు. వాడు నేను పడ్డ కష్టం వాడు పడకూడదు అని మనకు అందించాడు. ఆయన కష్టాన్ని కానీ మనం గుర్తు చేసుకుంటే ఆయన గ్రంథాన్ని మనం సరిగ్గా చేసుకోవాలి. మరి మాస్టర్ గ్రంథాన్ని ఎంత మేరకు మనం అన్ని చదివినాము చదివేశామండి అంటున్నాం. చదివేశామండి గ్రంథాలు ఎంత ఉంటాయి అని చదివేశామండి ఎంత గ్రహించాము. ఒక్క గ్రంథం మనకు ఉపయోగపడే గ్రంథం సాయినాథ ప్రబోధామృతం. మన జీవితానికి అత్యంత ఉపయోగపడేది సాయినాథ ప్రబోధామృతం. అదే అమృతం. ప్రబోధ అమృతం. అమృతము నశించనిది, మృతము నశించేది, అమృతము నశించనిది. బోధ అమృతము. బోధ అంటే తట్టి లేపడం, నిద్రపోతున్న మనసుని ప్రబోధించుకోవడం. అది ప్రబోధం అనే మాట. దాని వివేకానందుడు లేవండి మేల్కొనండి, లేవండి మేల్కోండి అన్నాడు. లేవండి అటెన్షన్ మీరు కళ్ళు తెచ్చుకో చూడడం కాదండి, వర్తమానంలో ఉండండి. ఆ బోధామృతం మన మనసులో వేరే కలుపు మొక్కలకు అద్భుతమైన మందు. ఆ బోధామృతంలో ప్రతి ఒక్క వాక్యం కూడా మనం మాస్టర్గా దర్శించవచ్చు. మన బోధామృతం ఎంత మేరకు మనం చదువుకుని ఉన్నాం? బాబా చరిత్ర, గురు చరిత్ర, బాబా చరిత్ర, గురు చరిత్ర, బాబా చరిత్ర, గురు చరిత్ర. మరి మిగతా చరిత్రలన్నీ సాధులను ముందుకు పోవడానికి అద్భుతమైన చిత్రం వెళ్ళారెప్ప. ఇవన్నీ ఆయన ప్రాణాలండి. మాస్టర్ గారి ప్రాణాలు. దాదాపు 32 గ్రంథాలు ఆయన ప్రాణాలని. ఒక పుస్తకం రాయాలంటేనే ఎంతో శ్రమ. ఒక పాంప్లెట్, మన సమ్మేళన పాంప్లెట్, ఒక పాంప్లెట్ రాయడానికి 40 కృషి పెడితే అంతే చేస్తే ఊరికి వచ్చింది, ప్రింటింగ్ అయిపోయింది ఒక చిన్న పాంప్లెట్. మరి ఒక గ్రంథాన్ని రాయాలని ఎంత కష్టపడుతాడు? దాదాపు 32 గ్రంథాలు మాస్టర్ గారు అందించారంటే ఎందుకు అందించాడు? నేను ఒక గ్రంథం చాలా, 2 గ్రంథాలు చాలా, మరి ఎందుకు అందించాడు? మాస్టర్ గారు చూడలేకపోతే ఎందుకు పడలేదు. మాస్టర్ గారు అందులో ఎప్పుడు ఉన్నాడు, ఆయన దర్శించవచ్చు అని స్పష్టంగా తెలియజేస్తున్నప్పుడు ఏం గ్రహిస్తున్నాము? ఇలా ప్రతి ఒక్క అంశంలో కూడా మనం గమనించుకుంటున్నప్పుడు ఆయన అమృతాన్ని మనం మాట్లాడలేదు. ఇక మాస్టర్ గారితో ఇంకా అనుభవాలు మాస్టర్ గారు ఉన్నాను, మాస్టర్ గారు కాఫీ ఇచ్చాడు, దానివల్ల ఏమైనా ఉపయోగపడుతున్నాడు నా లాభంగా ఉపయోగపడే అనుభవాలు ఉంటాయి, ఉపయోగపడే అనుభవాలు ఉంటాయి. ఒక అతనికి మాస్టర్ గారు స్వప్నాలు పడ్డాడు. స్వప్నాలు కనబడి ఎట్లా స్వప్నాలు కనబడ్డాడు అట్లాగే జరిగి ఇంటికి వచ్చాడు. ఇంటి తర్వాత ఆ వ్యక్తి చెప్పబోతున్నాడు. మాస్టర్ గారు ఇలా అని లేదు, మాస్టర్ గారిని ఆపన్నాడు. అది కానీ నువ్వు చెప్తే నీ దాని వస్తుంది అంటే ఆపడు, ఎందుకు అన్నాడు ఆపన్నాడు. అది కానీ తెలుసుకుంటే నువ్వు నాకు ఎగకపోతావు అంటే వాడు వాళ్ళ సంస్కారం చెప్పాడు. అంటే కళ ఎక్కడ వెళ్ళండి నాకే కలిగింది, నీకు ఎవరు కాదు అని బాబా వస్తుంది. బాబాను పడ్డ కాబట్టి వినయం. బాబా వినయం అయ్యాడు. 4 సోదరులు వెళ్ళారు, అడిగి వెళ్ళారు, బాబా పోయినాడు. రెండోసారి వినయంతో అంగీకరించాడా లేదా? కాబట్టి అహంకారి భక్తుల దూరం అందరూ మాట్లాడారు. కొన్ని ఉంటాయి. మాస్టర్ గారు అడిగాడు, మాస్టర్ ఎందుకు గాయత్రి వేసింది, ఏం ఉపయోగం గాయత్రి వల్ల? గాయత్రి పూజ చేసుకుంటున్నారు. మగవారికి మానవులతో, ఆడవారికి మానవులతో, మగవారికి గాయత్రి. ఆడవారికి మానవులు ఇప్పుడు తగులుతూ ఉంటుంది అంటే ఆత్మశక్తి నిరంతరం హృదయంలో తగులుతూ ఉంటుంది. పురుషుడికి గాయత్రి ఏమని 3 గోగులు, ఆ 9 గోగులు నాలుగు సంగీతం, 3 గోళ్ళు స్థుతి లయ, ఆ భావన నిరంతరం తెలియజేసుకోవడం చెప్పాడు. అంతేగాని దొరస్తే బీపుడు
అంటే హాస్యంలో కూడా సత్యం ఉంటుందండి. అటువంటి అనుభవం చెప్పచ్చు. ఎందుకంటే మన ఇది బాగా తెలుస్తుంది. ఇదే గాయత్రి చేసుకునేవాడికి దుర్దశ తీసుకుంటున్నామా లేదా ఆహారం తెలుసుకుంటున్నామా, 9 గుర్తిగా 40 భావాలను కల్పించుకుంటున్నామా, శ్రవణము, స్మరణము, కీర్తనము, ఆచరణ, పాదసేవ, సత్యము, ఆత్మనివేదన, నమస్కారము, ఆ భావాలని 9 అనుక్షణం మొదలుపెడుతూ ఉండాలి. ప్రపంచ వారి ప్రయత్నం 3 కలిగిన ఏకత్వం, ఏకత్వంతో కలిగి ఉండాలి. ఏకత్వంతో దర్శించాలి. ఇది మాస్టర్ గారితో మాట్లాడుతున్నప్పుడు వచ్చిన భావం. ఇట్లా పెంచుతుంటారు అంతే. మాస్టర్ నీకు ఏ సూత్రంతో ఇష్టము అని 10 మంది అడిగినప్పుడు వాడు చెప్పాడు, ఇతరులు నువ్వు ఏం చేయాలనుకుంటావో అది ఇతరుల నుంచి ఏదో వదులుకుంటావో అది నాకు ఇష్టం సార్ అన్నాడు. అంటే పెద్దగా అందులో పేదవాకోసంగా అంటే మనం చూడా అది నిలుపుకోవాలంటే శ్రద్ధాసదులు కావాలన్నాడు. మాట చెప్పడం ఈజీ, కానీ మనసులో అతడు భావన భావం ఉంటుంది కదా. పైకి ఉంటాను కానీ మనసులో భావం ఉంటుంది. ఆ భావన అంటే భావన ఇష్ట సబూరి. సబూరి అనేది మాత్రం ఒక మాట్లాడుతున్నాడు. సబూరి అనేది మాత్రం గాడి పెట్టారు. సబూరి అంటే సబూరి అంటే గోలింది, సంతోషంతో గోలింది మాట్లాడుతున్నాడు. భరిస్తా, కష్టంతో భరిస్తున్నానా, ఇష్టంతో భరిస్తున్నా. మన జీవితాలు అందరూ కూడా అనుభవం చేసుకుంటే నేను సంతోషంగా ఉన్నానని చెప్పగలిగే వాళ్ళు ఉదయపూర్వకంగా వేళ విధి లేక జీవిస్తున్నాం, గతి లేక బతుకుతున్నాం. ప్రతి ఒక్కరు సంతోషంగా బతుకుతున్నారనే మాట కొన్ని వేళ ఉంటే ఉండొచ్చేది లేదు. ఎందుకంటే ఏదో కొరత, ఏదో ఒక లోటు ఆయన అన్ని చేసినప్పటికీ కూడా ఇన్ని చేసి అన్ని కూడా చేయాలన్నారు. అందుకే అందరూ చూస్తే భక్తుడు కూడా నిరంతరం ఉంటున్నాడు. భక్తుడి కూడా నిరంతరం ఉంటుంది. భక్తుడు అంటే ఎవరు? భక్తుడు మన ఇంట్లో రోజు గుడికి వెళ్ళేవాడు, పారాయణ చేసేవాడు, అదే మనస్వార్థే ఉంటున్నాడు. అంతకంటే మహాభక్తుడు అని అంటాం. భక్తుడు లెక్క చెప్తారండి. లొంగడం కాదు, వంగడం, లొంగడం, కట్టుబడి ఉండడం, సర్వసమర్పణ చేయడం, ఈ 4 వాడు వంగడం వినయం, లొంగడం బానిస, కట్టుబడి ఉండడం, ఇంకా ఆయన వాడికి ఇది లేకపోవడం. ఇంకా సర్వసమర్పణ అంటే నువ్వు తప్ప నాకు దిక్కు లేదు. మరి 4 ఉంటే భక్తులు అంటే ఎందుకు అంటే భక్తులు కావాలి ఉండొచ్చేమో. ఈ 4 దేవుళ్ళు కాదు ఉంటారు, 4 కావాలి లేదు. 4 భక్తులు అదే భక్తుడే తగ్గించుకోవాలన్నా, గురువుడే పదం తగ్గించుకోవాలన్నా, స్వామిని పదం తగ్గించుకోవాలన్నా ఆలోచించాలి. తగ్గించుకోవాలి, ఆలోచించాలి. మనం తగ్గించాలన్నా ఆలోచించి తగ్గించాలి. ఇట్లా ప్రతి ఒక్కటి మాస్టర్ గారి యొక్క జీవిత విధానంలో కనిపిస్తుంది. మాస్టర్ గారిలో వంగడం, లొంగడం, కట్టుబడి ఉండడం, సర్వసమర్పణ చేయడం, ఈ 2 మాత్రమే దర్శించవచ్చు. ఆయన విద్యార్థుల సంఘటన చూసుకుంటాం. ప్రతి ఒక్కటి కూడా విద్యార్థులు వెళ్ళేటప్పుడు కూడా మాస్టర్ గారు దేని కట్టుబడి ఉన్నాడు? గురువు యొక్క వాక్కు కట్టుబడి ఉన్నాడు. ఆయన వాక్కు ఎవరి ద్వారా వస్తే అప్పుడు వెళ్తానన్నాడు కానీ అందరూ గమనించుకున్నాడు. అది నాకు మహాత్మ ముందు పెట్టాడు. అందరూ తాగలం ప్రయత్నం చేస్తారు. సాధనము సంపూర్ణ జరగాలని చెప్తాడు కదా. చాలా కష్టం. అనగనగా రాగం అప్పు చేయము, తీయము. మరి ఎవరు చెప్పారు? ఎందుకు ప్రయత్నించారు? ఈ నేల గరుగ్గా ఉంటుంది, దారి లేదు, నడుస్తున్న దారి ఎక్కడ? మరి మాట్లాడే ప్రతి ఒక్క కోణంలో అడ్డుపడి చూస్తే అప్పుడే ఆయన చూసినట్టు. ఇలా ప్రతి ఒక్క అంశము మనం క్షుణ్ణంగా పరిస్థితులు రావాలండి. ఇంత పెద్ద వాతావరణంలో ఇంత పెద్ద మందులు రావడానికి మాస్టర్ గారు చాలా భక్తాలు. ఎందుకంటే మందిరాన్ని నీళ్లు పట్టేటప్పుడు కూడా
చెప్పులు లేకుండా మందు వేసే అవకాశం లేదు. ఎందుకని? పవిత్రంగా ఉండాలి. మరి చెప్పులు లేకుండా కాళ్ళుకుంటే నిలబడుతున్నారంటే మరి మధ్యాహ్నం ఏ విధంగా సజ్జనం చేస్తున్నాం అని మనకి సినిమాలో తెలుసుకోవాలి. నిరంతరం ఆత్మ చేసుకుండాలి. ఎప్పుడో ఒక అటెక్షన్ తెలుసుకోవడమా? నిరంతరం రావడం. మన మీద అనుగ్రహంతో, మన మీద ప్రేమతో, మన మీద దయతో కూర్చున్నాడట. మరి ఆయన కూర్చోబెట్టి మన పని మన ఇంట్లో ఉంటే ఆయన గౌరవించినట్ట గౌరవించినట్ట మన కోసం తప్పబడ్డాడు. ఇది సాగినాడు. శ్రీనాయకత్వాన్ని నిరంతరం వరద మాస్టర్ ఇక్కడ తన ప్రాణశక్తితో దానం చేశాడు. అందుకని మనము ఆ ప్రేమిస్తున్నామా ఆలోచిస్తున్నాం కాదు, గౌరవిస్తున్నాం చూస్తున్నాము. ఆ మాట గౌరవించకపోతే అది ఆలోచించినట్ట అదే కూర్చోబెట్టింది. అలా ఉందంటే ఆ మాట ఇవ్వకపోతే అది మానేస్తుంది. మరి మాస్టర్ అలా చేశారా? చూడమంటే రూపాయలు కాదు, మధ్య చెప్తున్నాను. ఇక్కడ చూడడం రూపం కాదు, ఆయన జీవిత విధానంలో ప్రతిష్ఠించుకుంటూ రావాలి. ఎందులో కూర్చున్నాం, ఆయన కూర్చొని అలా ప్రతి ఒక్క అంశం ఎందుకు ప్రతిష్ఠించుకోలేకపోతే ఎందుకుంటున్నాము? అలా ఉండాలంటే ఎవరో సత్సంగం కావాలి. మరి సత్సంగం ఒక్కరే చేయాలన్నా ఆయన ఏదైనా ఆగిపోండి. మాస్టర్ ఏం చెప్పారు? ఎవరుంటా లేకపోయినా సత్సంగం చేయండి అని చెప్పారు. మరి మనకి ఎంత మేరకు అన్ని ప్రాంతాల్లో జరుపుకుంటారు. అంటే జరుపుకునే వాళ్ళతో మాట్లాడాలి. జరుపుకోలేదు మనం చాలా విషయం చెప్పుకుంటున్నాం. మనం ఎంతగా ప్రయత్నం చేయాలి. ఇంకా మాస్టర్ గారికి నిజంగా మనం ఆరాధిస్తున్నాం, అది బాబాను ఆరాధిస్తున్నాం, పూజిస్తున్నాం అంటే ఆయనకి ఏది తీది కాదు అది చేయగలిగింది అది నిజంగా మనం ఆరాధించవచ్చు. మన మాస్టర్ గారికి ఏది తీది కాదు. సుబ్రహ్మణ్యం అడిగాడు సొంతపేట మాస్టర్ గారు ఉన్నప్పుడు, కానీ ఇబ్బందికరంగా ఉన్నప్పుడు, నెలకి పంపిస్తున్నప్పుడు మాస్టర్ గారు ఏం చెప్పాడు? మీరు ఎక్కడ ఉంటే అర్థం చేసి ఏమన్నాడు? కొన్ని లక్షలు ఇచ్చినట్టు అన్నాడు. కొన్ని లక్షలు అన్నాడండి. ఒకటి ఎన్నుకున్నాను, అదే ఆయన ఇష్టం. మరి బాబా చేయలేదు సత్సంగం, రెండు సత్కారం బాబా చేయలేదు. మరి మన సత్సంగానికి ఎందుకు మనం ప్రాముఖ్యత ఇవ్వలేకపోతున్నాము? సత్యంగా మహిమని మాట్లాడుకోగా అధ్యాయంలో పెట్టాడు. ఎందుకు పెట్టాడు సత్యంగా మహిమని? మాస్టర్ గారు ఎందుకు సత్యంగా చేయడం అనేక మహాత్ములు ఇచ్చారు కదా. అలాగే మనం సత్యం చేసుకుంటే అనేక మనం దర్శించగలం కదా. మనం ఎక్కడో భయంకరం అవుతుంది లేదు, మహాత్ములకి వస్తారు. రత్నకుమార్ అనుకుంటారు మాస్టర్ గారు చెప్తారు, మా బాబా గురించి చూస్తూ ఉండండి, మహాత్ములే మీకు తాళ తిరుగుతారంటాడు. మన బాబా లేదు, వాళ్ళే వస్తారు. ఇక్కడ బాబా గురించి చెప్పండి, బాబా తత్వం గురించి చెప్పడం. అలా నిరంతరం మాస్టర్ గారు చేసే విధానాన్ని మనం చూడాలి, ఎక్కడ దర్శించాలి. బాగా మార్చుకుంటారు. మరి ఏదో సత్యం కోసం ఆయనగా మాట్లాడాడు. మరి సత్యంగా మనం ఎందుకు జరుపుకోలేకపోతున్నాము? మాస్టర్ గారు ఒంగోలులో ప్రతి ఒక్కరు ఊరు అక్కడ పనులు చేసి సత్యంగా ప్రోత్సహించాడు. తను క్లాసులు పెట్టాడు, ఇలా చెప్పండి ఇలా చెప్పండి ఇలా చెప్పండి అని. మనం ఎందుకు దానికి ప్రాముఖ్యత ఇవ్వలేకపోతున్నాము? సత్యంగా మనం అర్థం మొత్తం చదువుతున్నాం, కాలంలో పాటిస్తున్నారు. మరి ఆ సత్యం మంచి గ్రంథాలను మనం ఎందుకు గ్రహించలేకపోతున్నాం? ఒకటే చెప్పాలంటే అందరూ చేసుకుంటారు, అందరూ చెప్పగలగాలి అని మాస్టర్ గారు. దానివల్ల ఏమవుతుంది? మనలో మోహం వస్తుంది, సగం వస్తుంది, నిజంగా వస్తుంది, ఉద్యోగం ముక్తి కలుగుతుంది. మనవల్ల అర్థం చేసుకోవాలి, ఇతర వల్ల కాదు. ఈ మాట చెప్పలేదండి. సత్యం చెప్తే నిస్సంగత్వం, నిస్సంగత్తే నిర్మోహత్వం, నిర్మోహత్వమే నిజతత్వం, నిజతత్వమే ఉద్యోగం ముక్తి. ముక్తి కావాలంటే ముక్తి అంటే మనకి అర్థం తెలియదు. మోక్షం అంటే అర్థం తెలియదు. ముక్తి అంటే సంతృప్తి, మోక్షం అంటే ఆనందం. ఇది మోక్షం. మోక్షం సపరేట్ ఒక పార్టీ కాదు, ఎక్కడో సంతోషం ఎక్కడ ఉండాలి, అది మన దగ్గర ఉంది. మరి ఆ సంతృప్తి ఎక్కడ వస్తుంది?
తృప్తి, సంతృప్తి, ఏమి లేకపోయినా ఆనందం ఉంటాడు. దాని ఉదాహరణ మనసు, దాని ఉదాహరణ ఎక్కడ దొరికాడా, ఎక్కడైనా దొరికాడా ఆది పరిస్థితులు కూడా ఆనందంగా ఉన్నాడు. ఎప్పుడు మాస్టర్ గారు చిరునవ్వు లేని పరిస్థితిలో కూడా సరే, సహనం కోల్పోయిన పరిస్థితిలో కూడా సరే సాంస్కృతిక ఉన్నాడు. చిరునవ్వు ఎప్పుడు దిగులు పోకుండా ఎక్కడ కనబడదు. ఎందుకు కనబడదంటే శ్రీకృష్ణుడు కూడా అలా ఉన్నాడు. కృష్ణుడు మనం చూస్తున్నాం రూపాలు, ఎక్కడ చిరునవ్వు ఉన్నాడు, కృష్ణుడు దేవుడు ఉన్నాడు. మరి కృష్ణుడికి ఎన్ని కష్టాలు, పుట్టుడికి కష్టాలు. ఎంతమంది ఆయన సమయానికి వచ్చారు. ఆయన ముఖం ఎలా ఉంది, మందహాసం ఉంది. ఆ మందహాసం మాస్టర్ ఉంది. ఆయన నల్ల కృష్ణుడు, ఇది కళ కృష్ణుడు. అది అంటే ఏ తత్వంలో ఏదైతే ఉందో, కృష్ణుడు ఏముందో, రాముడు ఏముందో, జీసస్ ఏముందో, ప్రవక్తలు ఏముందో అన్నీ కలిస్తే ఒక సమగ్ర స్వరూపమే అంటే ఆల్ ఇన్ వన్, వన్ ఇన్ ఆల్ ఇన్ వన్. ఈ వన్ ఆల్ అది అని అది సత్తుల యొక్క తత్వం అని దర్శించడం. ఆది క్షేత్రం నివాస అదివి కర్మలకం గురి విశేష సాక్ష ఆగం బ్రహ్మనిత్యాయ అని గురించి చెప్పలేదు. సర్వ గీతావగాహన సంప్రాప్తి ఫలం గురు పాదోదకం తీర్ప క్షేత్రం శిరసిదార్య. మరి భాస్కర్ గురి శ్లోకం 27 శ్లోకాలు ఇచ్చాడు. పాత సాయం ఉంది, ఇప్పుడు సాయం లేదు. గురికి శ్లోకాలు 27 శ్లోకాలు గురికి పుస్తకం. అందులో ఆ పుస్తకంలో ఫిల్టర్ చేశాడు మాస్టర్ గారు. 27 శ్లోకాలు అందించాడు. 27 2 7 2 + 7 9 9 శాస్త్రం. కాబట్టి ఆ 27 శ్లోకాలు ఉదయరాత్రి గ్రంథంలో అమలు ఉంటాయి. ఉదయరాత్రి మాస్టర్ గారు మాట్లాడుతున్నారు, అందులో ఉన్నాయి. 2 శ్లోకం చదివి ఆ భావం ఎదుర్కొంటారు. ఇంకోటి ఉదయరాత్రుల్లో మొత్తం వేదాల సారాంశం అంతా కూడా ఆ ఉదయరాత్రులు ఉన్నాయి. ఇక్కడ చదవడం కూడా దర్శించడం అండి. మనం భాష్యాలే చూసుకోకూడదు, ఆయన అంతరంగాన్ని గమనించాలి. ఆ ఉదయ ప్రార్థన అంతరంగంలో ఉదయ ప్రార్థన ఎంత పద్యం గౌరవిస్తున్నాము, చేయకపోతే చేయడానికి మనం ప్రయత్నం చేస్తాం. ఓ పరవపుట కానీ 4 పేజీలు. ఆ 4 పేజీలు వేదాలు సారం అంతా అందులోనే ఉన్నాయి. కలిసి జీవిస్తాం, కలిసి గడుపుతాం. దాని అర్థం అది. మరి కలిసి జీవిస్తాం, కలిసి గడుపుతాం. ఆ పదానికి అర్థమే ఉదయ ప్రార్థన భావంగా ఉన్నది. అంటే ఆ గ్రంథం మన చేతిలో ఉంటే ఆయన ఉన్నాడు, మన ఎదురుగా ఉన్నాడు. ఆ గ్రంథంతో మాట్లాడుకుంటున్నాం, ఆ గ్రంథం ఆయన చెబుతున్నాడు. ఇంకే మొదటిగా రావాలి అది పైన పెద్ద కనబడాలా, అది కనబడి కొందరు ఎంతగానో ఉపయోగించుకున్నాం. మరదగారు భాష గారు సరిగ్గా ఉన్నవాడు ఎంతగానో ఉపయోగించుకున్నాము. మన యొక్క రుసులు ఆయన చూసాడు అంతే. మన బలహీన ఆయన చూసాం, ఆయన బలహీన లేదండి. నాలో బలహీన ఆయన చూస్తున్నాను, బలహీన నాలో. కాబట్టి ఆయన బలహీన ఉంది. ఆయన ఒక మాట్లాడండి, వీరితో మాట్లాడలేదండి, వాళ్ళతో మాట్లాడండి, వీరితో మాట్లాడండి, ఆయన మారిపోయాడండి, ఆయన మాట్లాడు, ఆయన మారేది మనం అంటాం. కాలం మారిందండి అంటాం. కాలగాడు మారిందండి, కాలం అంటే ఉంది. ముఖాల ప్రతి ఒక్క అంటే ఉంది. వసంతం వచ్చింది, సరిది వసంతం వస్తూనే ఉండదు. అదే మారయ్యా మారింది. మనం మారాలి, ఒప్పుకోవాలి. మనం మారాలి మాత్రం సరే మీరేమో మీరు ఒప్పుకోలేదు, మీ పాప వస్తుంది. నేను ఒప్పుకోను, నా తప్పు నేను తెలుసుకోను, గ్రహించను ఒప్పుకోవచ్చు. ఎందుకంటే అహం ఎలా అంటే తిరుమల పోయినా నా వారికి చెప్పుకుంటాను. తిరుమల పోయిన దర్శనం అనేది 2 నిమిషాల పై ఉండదు, ఉంటే ఎక్కువ. ఆ రోజుల్లో బ్రహ్మాండంగా ఆరాధన చేస్తున్నారండి. ఎంత వజ్రం పెట్టారండి. మీరు వెళ్ళారు, మీరు విషయాలు తెలుసు వచ్చేసారు. నేను జ్ఞానం వచ్చేసాను. మీరు నన్ను అడిగారు, వజ్రం తెచ్చిపోతా ఉన్నాను.
నేనేమంటున్నా చూడలేదు చెప్పను అవ్వాలి కదా ఎవరు పెట్టేశాడంటే డీటెయిల్ చూడదు కానీ నేను చూడాలి మనం అందుకే తప్పు తెలుసుకో తప్పుని గ్రహించు తప్పుని దిద్దుకో ఎవడైతే తప్పు తెలుసుకుంటాడో వాడు ఆధ్యాత్మికంలో ఈ జీవులో కూడా ఉండకపోతాడు మామూలు చెప్పాడు జన్మత జ్ఞానంలో నేను కూడా తప్పు చేశాను అసదిద్దుకున్నాడు మామూలు చెప్పలేదా తప్పు చేయడం ఎవరు బాగుండే బాబాదంలో జన్మాంతర జ్ఞానం చెప్పాను కదండి నాకు దాని మీద ఆసక్తి చెంది నేను పాములయ్యాను ఆ తర్వాత దాని వాడు వదిలాను మనిషిగా పుట్టాను అని చెప్పాను చదివి ఉంటాను కాబట్టి జన్మాంతర జ్ఞానాన్ని ఎంతో తీసుకోవడం అవకాశం గ్రంథ ఎదురులో ఉంటాం ఎవరైనా చేపలు మేకలను కప్పగలను పాములు ఎదుగుతారు ఆయన ఆయన అనుక్షణం దిద్దులో ఉంటాం అనేది నిరంతరము సాధనలో ఉండాలంటే ఏది ప్రతి వర్తమానమే ఉంది పెద్ద కష్టమైనది వాటి గుర్తుపెట్టిన చాలు మహాభారతం అంతా రెండు వాక్యాలు చెప్పారండి ఫలహీనం పుణ్యం ఫలహీనం పాపం ఈ రెండు గుర్తుపెట్టిన జన్మదండి ఇది చూడవచ్చు ఏదైనా పుస్తకాలు ఉదాహరణ అంటున్నారు అనుకోవచ్చండి మన గురునానకులు అంశాల్లో ఎవరు చూపిస్తారు అక్కడ గురుగంధ గ్రంథాన్ని చూపిస్తున్నారు గురుగంధ సార్ గ్రంథాన్ని మాత్రం రాష్ట్రాలు కదండి గ్రంథాన్ని చూపిస్తారు గ్రంథం అంటే ఎవరు పుస్తకమా ఆయన కదండి ఆయన చూసినట్టే కదండి ఇప్పుడు మాత్రం గ్రంథాలన్నీ మన దగ్గర ఉంటే ఆయన నిధులు ఉన్నట్టే కదండి మన సందేహాలన్నీ కూడా ఆ గ్రంథం సమాధానం వస్తున్నాయి కదండి అది ముఖాముఖి కాదా కాదని చెప్పండి తెలుసా ముఖాముఖి కాదండి అందుకే సభ వస్తూనే ఉంది అందుకే మాస్టర్ బృందావనంలో విడుదల చూసుకుంటాడు ఎవరికైనా అందుకోండి అందుకే బృందావనం ఈ సభ మాస్టర్ గారు విద్యాలయానికి ఎంత ప్రాముఖ్యత అంటే నరసోబావాడ సముద్రకేట ఉన్నాడు విద్యాలయం అందుకనే మాస్టర్ గారు 4 రోజులు కట్టింది అందులో సాధన చేసుకోవడానికి వస్తే ఆ గదిని ఉపయోగించుకోవాలి ఎంత నోదృష్టిలో మాస్టర్ గారు ఆ 4 రోజులు చదివించారు అందుకే ఎదురుగా వేడికి మరి ఈ విద్యాలయం ఎంత పవిత్రమైంది ఈ ప్రదేశం ఎంత పవిత్రమైంది ఈ ప్రదేశం అంతా కూడా ఆయన మరి నిరంతరం దర్శించవచ్చు నిరంతరం మాట్లాడవచ్చు అలా మాట్లాడిన అవకాశం కల్పిస్తున్నాడు కల్పించాడు మనం ఎంత విజయించుకుంటున్నాము విజయించుకునే నష్టం ఆయనకే లేదండి మనకే తర్వాత అయ్యో అనుకుంటే రాదు ఆదర్శం లాంటిది దానికి ఉపయోగం అందుకే వాళ్ళ స్థితి ఎలా ఉంటుందంటే అనంతమైన సముద్రం లాంటిది సముద్రం లోపల ఉంటుంది లోతుగా వెళితే కనబడుతుంది అలాగే మాస్టర్ గారి లోతుగా దర్శిస్తే అలా అని బాహ్య చూసే సముద్రమే అలాగే ఆ సముద్రము ఆవరణ చూసుకుంటూ కలపకూడదు సముద్రం లోతు కదా అది మాస్టర్ గారు కావచ్చు బాబా కావచ్చు ఏ మహాత్మ సరే మన లోతుగా వర్ణించాలి మన వెంకటేశ్వరం కావచ్చు మన వెంకటేశ్వరం జీవితంలో 82 వరకు ఆయన చూస్తున్నాడు మరి ఆయన జీవితాన్ని ఎంతవరకు దర్శిస్తున్నాం ఆయన ఒక మాట చెప్పాడు దేవుడు ఎట్లా కనబడతాడు ఏం చెప్పాడు దేవుడు ఎట్లా కనబడతాడు అందరికి సమానం చూసుకుని కనబడతాడు ఎంత వచ్చింది భగవద్గీత సారాంశం అంతా ఒక మాత్రంలో ఉంటుంది అందరూ సమానం చూసుకుని దేవుడు అదే సమత్వ భావం ఆ సమత్వ భావం మాత్రమే ఉంటుంది ఎవరి తెలుగు చూశాడు మాస్టర్ ఎవరికి ఇబ్బందిగా ఉన్నాయి ఎవరి తప్ప ఎవరు ఎక్కువ ఎక్కువ గౌరవించి తప్ప చేతపట్టాడా లేదు అదే మాస్టర్ గారు జీవించున్నప్పుడే ఇది సరిపోతే చాలా వస్తానండి మనం చెప్పడం ఆఫీసులో వస్తున్నాను కదా ఆయన ఇప్పుడు ఏం కలుగుతా అన్నట్టు ఎంతో సౌమ్యంగా ఎంత శాంతంగా నా భార్య బిడ్డలు ఏ విధంగా నేను తెలుస్తున్నాను
ఆ విధంగా ఈ జనాలను ప్రేమిస్తే నన్ను సమర్థిస్తాను. అలా కాకుండా నా భార్య బిడ్డలు తల్లి సపరేట్ గా మిగతా ప్రేమిస్తే నన్ను దానం చేస్తాను. మాస్టర్ గారి దానమా సమాజం ఇప్పుడు మాస్టర్ గారి సమర్థించి ఉందా లేదా, సమభావం ఉందా లేదా, మమత ఉంది లేదా? మన సమతా మమతాన్ని మన సాధ్యం లేదు, మన చేత లేదు. ఇది సమతం కావాలంటే ఎదురు వారిని విమర్శించడం, వాడు తప్పు చేశాడా చేయగలరు ఏదంటే నెగిటివ్ గా పాజిటివ్ గా సరే మీకు పని చెప్తున్నా నేను చేయలేదు, నేను మిమ్మల్ని చేయలేదు నేను చెప్తా ఎందుకు చేయలేదు అని అడగదు, అడిగి నేను కారణం చెప్తాను. ఆ సమస్యలు కారణం తెలుసుకోకుండా మీరు చూచి పడతారు, ఆ వచ్చి ఆయన పడతారు. అప్పుడు ఏమైంది? అనవసరంగా కట్టేసుకుంటుంది. అవసరం కాదు, మనం అనవసరంగానే కట్టేసుకుంటున్నాం, అనవసరం కట్టేసుకుంటున్నాం, అవసరం కాదు. అదే రమణ కంటే మీ ఇంటికి అంత సమస్య ఉన్నాయా, ఎందుకు వాడు సమస్య మీద ఆలోచిస్తారు. మన దృష్టి అదే ఎదురుగా కొత్తగా పెళ్లి ఎదురుగా రావడం దిగారు అనుకోండి, ఒక 4 రోజులు చూస్తుంటే ఏమైంది అక్కడ లోపల అత్తా పడలేదు, ఎందుకు అలా చూసుకుంటున్నారు? ఇది కదా నేను చూసానని ఇబ్బంది ఎంత చూసుకుంటున్నారు. నా పని నన్ను చూసుకుంటే ఏదో అలా దొరికిపోతుంది. ఎందుకంటే దూకటి మహాత్మ చెప్పాడు కాలశాస్త్రంలో, ఆయన భార్య చెప్తున్నాడు తీసుకోండి, అది పోగొట్టాడంట, అది తెలుసుకోలేదు కూడా. కానీ ఆ భార్య చెప్తున్నారు అనుకోండి పోగొట్టడం ఆశ. కాబట్టి ఈ విధంగా ಅವರು తెలుసుకుంటూ ఉన్నారు అనుకోండి, అది ఎక్కడే చెప్పాడు. ఆయన అంతగా ఉన్నాడు ప్రతి క్షణంలో. మదన మహర్షి గారి స్థితి అంతటా ఉన్నాడు, ఇక్కడే ఉన్నాడంటే మనం ఎంత ఇరుకు కలిగి ఉండాలి, మాట ఎలా ఉండాలి, చూపు ఎలా ఉండాలి, గణం ఎలా ఉండాలి, నడక ఎలా ఉండాలి, నడత ఎలా ఉండాలి. ప్రతి ఒక్క మనం ఉన్నారు వెంకయ్య గారు చెప్పా, అన్ని జీవుల్లో వెంకయ్య ఉన్నాడని రాజపతి అన్నాడు. రాయడం స్థిరత్వం, మాట మన బిడ్డకి ఇచ్చేస్తాడు నిలబడుతుందా, రాస్తే నిలబడతారు. అది ఏమైనా రాసుకో, హాస్పిటల్ స్థిరత్వం అంటే అందుకని ఎదురు వెళ్ళిన ఎందుకు లేకపోతే చేస్తున్నాడు పని పడ్డా అలా లేదు. ఏం తీసుకుంటున్నారు సాధన తీసుకోకూడదా? వేరే ముందు శాశ్వతం అంటే నేను శాశ్వతం ఉందా? అందుకని పైకి ఈ ముద్ర కాదండి, నేను శాశ్వతం. ఆ ముద్ర నిధులు ఉంటే నేను ఆ రూపంలో నేను ఉన్నా. ఇట్లా ప్రతి ఒక్కటి మనం అందరూ మనం దర్శించాలండి. అందరూ మహాత్ములు ముఖాముఖి మాట్లాడుతూ ఉండదండి. మన గమనం ఎప్పుడు ఉన్నారు ఎప్పటికీ ఉంటారు. మరి ఎంత తెలుసుకుంటున్నప్పుడు కూడా మనం ఎంతవరకు అడుగు వేసుకున్నాము అని ఆత్మపరిచయం చేసుకుంటూ మనం లౌకికంగా చూసుకుంటాము, లౌకికంగా మనం అన్ని చూసుకుంటున్నాం. ఆ వస్తువులని మనకి గురువారు కలుగుతున్నారు. వాచ్ చూస్తున్నాం, వాచ్ వాచ్ కూడా చూస్తున్నాం. వాచ్ అక్కడ ఉంటుంది కదండి, ఇది వాచ్. వాచ్ వాచ్ అంటే వాచ్మెన్ అంటారు, వాచ్మెన్ కావాలి రాసేవాడు. వాచ్ స్పెల్లింగ్ WATCH, వాచ్ వర్డ్స్. మాట్లాడే మాటలు గమనించి మాట్లాడు. వాచ్ ఇది యాక్టివ్, తర్వాత WAC, వాచ్ ఇది క్యారెక్టర్, వాచ్ ఇది థాట్స్, వాచ్ ఇది థాట్. వాచ్ స్పెల్లింగ్ లో ఇంత అర్థం కదా. మరి రచయితలు కాదా అంటే ప్రతి ఒక్క మాట మాట్లాడేటప్పుడు కూడా పెద్ద జాగ్రత్తగా మరి ఒకటి పెట్టుకుంటాను. మనం మాట్లాడే మాట జాగ్రత్తగా మాట్లాడాలి, గమనిస్తూ మాట్లాడాలి. ఎందుకంటే మాట
తోట కట్టడం తోట అప్పుడు ప్రాణానికి తెస్తుంది, మాట బతుకులతో కలుస్తుంది. అందుకే విధంగా మాట్లాడు, అవసరమైన మాట్లాడు, హితంగా మాట్లాడు, సత్యంగా మాట్లాడు, ధైర్యంగా మాట్లాడు. మితభాషి, హితభాషి, సత్యభాషి, స్మితభాషి, నవ్వుతూ మాట్లాడు, పూర్వ భాష. ఈ 5 లక్షల ఉంది కిరాతులు. ఆయన దగ్గర భావాలు ఉన్నాయి. ఆయన కావాలి సాయిరాముడు, అది సాయిబాబు పేరు. అది సాయి రాము లక్ష్మణ ఉంది కాబట్టి అప్రయత్నం చేసింది సాయిరామ. మరి ఆ లక్ష్యంలో కావాల్సిన లేదా? కాబట్టి మనం మాట్లాడుతుంది, మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడు, ఆశించి మాట్లాడు. ఎందుకంటే మాట్లాడ రవాణైంది. ఏది మాట్లాడినా ఆలోచించి మాట్లాడు. ఏది మాట్లాడినా వారి ఉపయోగం ఉంటే మాట్లాడు. ఏది మాట్లాడినా వాడి పిల్లల కలిగించేది మాట్లాడు, ఉన్నత స్థితిలో కలిగింది మాట్లాడు. ఏది మాట్లాడినా వాడికి అవసరమైతే మాట్లాడు. అనవసరంగా సలహాలు ఇస్తూ ఈ లక్షణాన్ని మనం మాట్లాడాలి. అది దర్శించడం ప్రతి ఒక్క క్షణం, ప్రతి ఒక్క మాట్లాడడం. ఇలా ప్రతి ఒక్క అంశము మనం దర్శించుకున్నప్పుడు మాస్టర్ యొక్క విజయంతో, మాస్టర్ యొక్క స్థితి మనం నేరుగా దర్శించడానికి అవకాశం చేస్తూ. అంటే సర్వత్రా వ్యాపించి ఉన్న ఆయన జీవిత తత్వం నిరంతరం కూడా సాయి యొక్క సమగ్ర స్వరూపమే ఎవరైతే పరదర్శి. సాయి యొక్క సమగ్ర స్వరూపం పరదర్శి. సాయి యొక్క సమగ్ర స్వరూపం అంటే సాయి ఏ లక్షణాలు అయితే ఉందో, ఏ గుణాలు అయితే ఉందో. ఇప్పుడు బాగుంటాడు, రాజే ఉంది, భిక్షగాడు మాట్లాడతాడు, అది శ్రీరాముడిలో ఉంది. మరి అంత తిరిగి ఐఎస్ కూడా మాస్టర్ ఎలా జీవించగలిగాడు? రాముడు ఉంది, అటాభిషేకం అన్నాడు, ఎలా అంటే ఆడమాసం అన్నాడు. ఎక్కడ చెప్పాడా? అదే బాగా అదే కూర్చున్నాడు. నేను అన్నాడు నారాయణ వచ్చి, నేను ఎక్కడ కూర్చున్నాడా? కత్తి పెట్టాడు, అది ఎక్కడ కూర్చోడా? నాకు నమస్కారం పెట్టాలా అన్నాడు. అసలు వెళ్ళి వెళ్ళడానికి ప్రయత్నం చేశారా? ఆగిపోయాడా? ఇవన్నీ ఇవన్నీ అంటే మహాత్ముడు బుద్ధి పెట్టారు. మహాత్ముడు అత్యంత మనకి ఉపయోగపడుతుంది. మాస్టర్ సాధనాపరంగా ఎలా ఉండగలిగాడు, ఆసనపరంగా ఎలా ఉండగలిగాడు. అప్పుడు మహాత్మ బుద్ధి పెట్టాడు ఆయన స్వరూపం. అదే మాట్లాడుతూనే ఉంటుంది. మాస్టర్ అభ్యుదం ఆయన ఒక మార్కిస్టు, కమ్యూనిస్టు, ఒక ఆధ్యాత్మిక అర్థవేత్త. ఎంతగా అభ్యుదయం అంటే సాయం వస్తుంది అనుకుంటాడు. పేరు చిన్నాడు, చిన్నప్పుడే పట్టుకుంటాడు. 2 పిల్లలు. పుట్టిన ఏం చేస్తాడంటే బొట్టు ఆయన తీలేశాడు. ఆయన పొట్టు కాదా పెట్టుకుని ఉన్నాడు. ఆయన సమాధానం పోవాలంటే తీసుకుపోతే తినవేసి కదా, ఏమంటారు ఇప్పుడు బయట కంప్యూటర్ పెట్టుకోమన్నారు. మాస్టర్ అడిగారు, ఏదో నాకు ఇదిగా ఏం చేయాలి, నీకు పుట్టుతో వచ్చేది ఎందుకు తీసేయాలి? ఇది ఆచారం కదా, అవునా? ఇప్పుడు ప్రతి సాగరం ఉంది, నువ్వు చేస్తున్నారా? అది ఆచారమే కదా, నువ్వు చేస్తున్నారా? అంటే మాస్టర్ ఏదో ఒక దేవుడి చూసుకొని చెప్పాడు. మాస్టర్ చూసుకునే ఉంటున్నారు, అద్భుతమైన గ్రంథాలు మాస్టర్ చూడు. 1 భాగం కావచ్చు, 2వ భాగం కావచ్చు, రోజు ఒక అధ్యాయం ఎంతో డబ్బు వెచ్చిస్తున్నాము. ఆ గ్రంథాలు నాకు చదువుతున్నాడండి. మా దేశంలో బోధాయన గారు అన్న వాళ్ళ అన్న అంటాడండి, మాస్టర్ గారు చిన్న నాలుగైన ఆయన నా గురువు గారు అంటాడు. బోధాయన గారు మాస్టర్ గురువు గారు మాస్టర్ చదివించాడు. బోధాయన గారు మొట్టమొదటి ఉద్యోగం జాయిన్ అయింది. ఆయన ఒప్పుకున్నాడు. బోధాయన గారు ఆయన రాసుకున్నాడు. మరి ఇన్ని విషయాలు తెలుస్తున్నాయి. మనం గుర్తించి రావాలని అన్నింటి రావడం.
నిజంగా భగవంతుతో నేరుగా మాట్లాడాలంటే మన గ్రంథాలే చదువుకోవాలి. మాట్లాడాలే కాదు, మాట్లాడినట్టు మాట్లాడి చెప్తున్నాం. కృష్ణుడు ముఖాముఖి భాగవతం, రాముడు ముఖాముఖి రామాయణం, భారతం కూడా అండి పంచమ వేదం అంటాడు భారతం. ఇవన్నీ ముఖాముఖి దర్శించడము, ఆ దర్శించడం ఆలోచించడానికి మనం ప్రయత్నం చేయాలి. ఆ తత్వాన్ని మనం చూసుకోగలిగితే నిరంతరము వారు మన ఎదుటే ఉంటారు. కాబట్టి ఇక్కడికి సాహసం మనం గ్రహించవలసింది చూడడం కాదు, దర్శించడం. ప్రతి ఒక్క వస్తువులో కూడా మనం దర్శనం చూడగలిగితే అంతా భగవతత్వం మనకు గోచరమవుతుంది. చూడగలరు, గోచరమవుతుంది, చూస్తూనే ఉంటుంది. ఒక పదానికి అర్థం ఉంటుంది. నువ్వు ఏదైనా చూడు, అదంతా భగవతత్వానికి ప్రకటమవుతుంది. కాబట్టి మనం దర్శించవలసింది తెచ్చుకోవడం. ఇంకోటి మితంగా అవసరమైతే అనవసరమైతే పక్కన పెట్టడం. మనం మాట్లాడేవాడికి ఎంత ఎనర్జీ మనం మాట్లాడుతున్నాము. ఇప్పుడు గుడ్డు నుంచి గాలి రావాలి, గాలి వచ్చి బయట రావాలి, వాసన రావాలి అంటే ఎంత ఖర్చు అవుతున్నాయి. ఇంత ఖర్చు అయిందండి. ఉపయోగం ఉండాలా, ఉపయోగం లేకుండా ఉండాలి. ఉపయోగం ఉంటే ప్రయోజనం ఉంటుంది. రద్దు జరిగినా అలా దక్కాలంటే కదా, అలా కాకుండా అనవసరంగా మాట్లాడుతూ శక్తితో దారిపోతాం అనుకోండి, గతం పెడితే పని శక్తితో మాట్లాడుతుంది. అనవసరంగా మాట్లాడితే మాట్లాడే ఎక్కడైనా సరే అనవసరంగా మాట్లాడుతుందా ప్రతి క్షణం స్వార్థ కూడా సామాన్య జీవితమే ఒక సాధన. జీవితం సాధన బాగా కాదండి. ఎలా నిలవుతుంది అనంతది దర్శనం నిలవుతుంది. అనగా చింతన చేసే వాళ్ళు ఎవరికి కావాలని నేర్పుతారని చూపించుకున్నాను. అనగా చింతన అంటే పరిస్థితి నాలుగు చెప్పుకుందాం, చెప్పాలనుకున్నాం అంతే కదా. అనగా చింతన చేయలేదండి. ఆయన ఉండాలని నిలుపుతారని ఉంటే ఆనందించండి, నిరంతరం ఆనందించండి. నేను చేసిన పనిలో కూడా ఆయన ఉన్నాడని భావిస్తే ఆనందించాలి. అయితే మనం అందుకే ఉదయపడుతుంది. నేను చేసే కార్యాలన్నీ నీ సేవలేదు కాదు, నేను చేసే అవసరాన్ని తలపెట్టలేదు కాదు. ఎందుకు అనిపిస్తున్నాడు ఇదే భగవద్గీత విశ్వరూపం చెప్పాలనుకుంటాడు. చెప్తాడు, నా పనులకి నా పనులకు తెలియచ్చు, దయగతి అంటే పరగతి అంటే నేను ఉన్నాయని ఉంటాను గుర్తించు, దాని మీద భక్తితో ఉండు, స్వభావం అనుకుని ఉండు. ఈ 4 పదాలు చెప్పాడు. శ్లోకం ఆ భావం అంటే ఈ 4 కట్టు ఉంది. ఒకటి కర్మయోగము, ఒకటి జ్ఞాన యోగము, ఒకటి భక్తి యోగము, ఇంకోటి జ్ఞాన యోగం. కర్మ, ధ్యాన, భక్తి, జ్ఞానం, ఈ 4 రేపే అని చెప్పాడు. ఆ శ్లోకంలో అగ్ని వెళ్ళాలండి, దాంట్లో ఈ 4 ఉంది. ఇదే బాగా చెప్తాడు. పని చేయి, దేవుడు అనుసరించు, సత్కారాలు ముందు చదువు, ముందు నీ డ్యూటీ మన పనిలోనే భగవంతుడు ఎప్పుడు చెప్పాడు భగవద్గీతలో. అదే దైవం. మనకి ఏ పని భగవంతుడు ఇచ్చాడో ఆ పని శుద్ధిగా చేయగలిగితే మనం భగవంతుడు. ఇదే వెంకటేశ్వర అంటాడు. వెంకటేశ్వరాన్ని నువ్వు సమాధిలో ఉన్నప్పుడు ఆ పనులను తడతాడు. స్వామి మీరు సమాధి మీరు ఏ పనులు చేయాలి, మీరు ఏ పనులు చేస్తున్నారో ఆ పనులు చేస్తున్నాను. పెట్టిపోతున్నారా ఆ పెట్టుకుని నేనున్నా, కడిగేస్తున్నారా ఆ పెట్టుకుని నేనున్నా అంటే మన విద్యుత్ ధర్మాలను చేసుకుంటున్నప్పుడు అదే దైవము. అది మాస్టర్ గారు చేశారు. నిరంతరం పని దైవం చేశారు. ఆ పనియే మనందరం చేయమని చెప్తున్నాము. అలా చేయగలిగితే మనం నిరంతరం వాళ్ళు ఎదురుగానే ఉండగలుగుతాం, ఎదురుగానే మాట్లాడగలుగుతాం. వాళ్ళు మాట్లాడేది మనం వినగలం. వాళ్ళు ఎప్పుడు మాట్లాడుతుంటారు, మనం వినాలి లేదు. వింటున్నాను కదా, వినిపించుకో, వినిపించుకోవాలి. ప్రకృతి ప్రజలు ఇస్తున్నారు, కలుస్తున్నాడు. ఎవరు వస్తున్నాడు అక్కడ?
అల్లాహు అక్బర్ ఇల్లలాగే అనుకున్నారు. అదే అవుతున్నారు. అల్లాహు అక్బర్ భగవంతుడు ఒక్కడే, ఇల్లలాగి నేను సూచిస్తున్నా తినవుతో ఆ అడుగు కూడా మనకి జ్ఞానం కలగదు. ఇలా ప్రతి ఒక్కరికి మనం చదువుకుంటే మన జీవితం అంతా సాధనే. ఆ సాధనను అందుకోవడానికి ప్రధాన చక్కటి అవకాశం ఇచ్చాడు. ఆయన అనుగ్రహంతో మనం అందరం కూడా ఆ మార్గంలో నడవాలని నడుస్తామని ఈరోజు ప్రమాణం చేసుకుంటూ ఆయన గదిలో ఆయన నాకు ఇచ్చిన అవకాశాన్ని నా శక్తి మేరకు, నా ఆలోచన మేరకు, నా భావవార్త మేరకు నేను నేర్చుకున్నాను. అది ఎంతవరకు అర్థం చేసుకున్నారో నాకు తెలియదు. కానీ నా కోచింగ్ పలుకులు ఆయన చెప్పినట్టు సద్గురు భగవాన్ చంద్రబాబు గారు మమ్మల్ని సవాలు చేశారు. ఆయన అంటే చాలా సేపు చేశాను కాదు, భగవాన్ వాళ్ళని వదిలేశారు. ఇది మళ్ళీ మనం ఆయన చెప్పిన విపరీతమైన విషయాలకు వెళ్ళిపోవాలి కదా, అందుకోసం బయట పాఠశాల తీసుకోవాలి. ఈ సత్సంగంలో మాస్టర్ గారు అంతా కానీ ఈ మందిర నిర్మాణాన్ని మందిరంలో పొందడం మాస్టర్ గారి గురించి ఆయన చక్కగా చెప్పారు. అంటే మందిరంలో ఉన్నది ఆయనే. ఎందుకంటే ఆయన ఈ మందిర నిర్మాణం కోసం ఆయన జ్ఞానం, సాధన, తపశక్తి, తిరగడం అన్నీ ఆయన చేశారు. అందువల్ల ఈ రోజు ఈ పవిత్రమైనటువంటి వార్షికోత్సవం సందర్భంగా 12వ తేదీ మార్చి నెల 81 నాకు జరిగినటువంటి 4 వేడుక కనబడుతున్నాం. 81వ సంవత్సరం మార్చి నెల ఆనాడు కుంభాభిషేకం. చాలా చిన్న పల్లెలు ఆ రోజుల్లో ఎంతో జనం వచ్చారు, ముసుగేసుకొచ్చారు. ఉన్న గ్రామంలో జనం కంటే బయట చూసిన వాళ్ళు కాదు. అంతమంది ఇక్కడ పూజ చేసినట్టు ఆ శక్తి మాస్టర్ గారు. మాస్టర్ గారు ఎక్కడెక్కడ తిరిగి సత్సంగాలు చేశారు, బాబాకి చెప్పమని చెప్పారు. ఆ విషయం ఆ కార్యక్రమం ద్వారా అసలు మందిర నిర్మాణం ఎట్లా జరగాల అనడానికి ఒక మోడల్ గా దీన్ని తీర్చిదిద్దారు మాస్టర్. దాని గురించి ఈ రోజు సత్సంగంలో మనకు బాబు గారు, చంద్రబాబు గారు వచ్చి ఒక చక్కగా వివరించారు. ముఖాముఖి అనే పదానికి చక్కగా అర్థం చెప్పారు. ఆయనకి ఈ శ్రీడి కార్యక్రమం వల్ల ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నాను.